ప్రకటన గ్రంథము 15వ వచనం నుంచి, ఆయన పాదములు కొలిమిలో పటము వేయగడు నయ్యచున్న అపరంజితో సమానమై ఉండేది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో దొరగలై ఉండేది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండేది. ఆయన నోట నుండి 2 ఎత్తుల వాడైన కట్టములు బయటపడుచుండేను. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, చదవబడిన వాక్యమును ఆశీర్వదించు. అందరూ పెరిగిన దేవుడు, ఏది మాకు చాలా అవశ్యంగా ఉందో ఆ దివ్యమైన వాక్య ప్రత్యక్షత మాకు ఇచ్చి మా హృదయం తృప్తిపరిచి సంతోషంగా పంపించి, దయతో నన్ను బలహీనుడైన నన్ను బలపరచు ప్రభు. నా సజ్ఞానాన్ని పక్కన పెట్టి మీ ఆత్మ ద్వారా కృపనివ్వదండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గత వారం నుంచి మనము ఈ ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి చాలా విషయాలు చూస్తూ వస్తున్నాం. తదుపరి 7 సంఘకాలముల యొక్క వివరణల నుండి చాలా విషయాలు చూస్తూ వస్తున్నాం. ఇప్పటికీ మనము 7 సంఘకాల వివరణలో మనం యేసుక్రీస్తు యొక్క 7 మహిమను చూస్తూ వస్తున్నాం. మొదటిది, ఆయన మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన వరకు ఆయన తల వెంట్రుకలు హిమమంతా ధవలముగా ఉండేననే మొదటిది ఆయన మహిమను చూస్తాం. రెండవ మహిమ, ఆయన కన్నులు అగ్ని వలె ఉండేమో అనేది చూసాం. మూడవదిగా ఇక్కడి కాదు చూసాం. మరి 5వదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన స్వరము విస్తారముకు జల ప్రవాహముల వలె ఉంటుంది అనేది మనము చూస్తూ, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు అనేది కూడా మనం చూడబోతున్నాం. హల్లెలూయా. కొంచెం అందరూ శ్రద్ధతో, చాలా బాధ్యతతో మీరు వాక్యం వినాలి. మిమ్మల్ని ప్రేమించేవారు మీరు లేదని మీరు భావిస్తున్నట్లయితే, మిమ్మల్ని ప్రేమించేవారు ఒక ఉన్నారని మాత్రం మర్చిపోవద్దు. అది నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఎప్పుడు కూడా నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, సరే గత 2 రోజుల క్రితం, అంటే ఇంచుమించు రాజమండ్రి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చాలా సిక్ అయిపోయాను. అప్పటికే సిక్ అయ్యాను. సోమవారం నుంచి నేను ఎవరికి ఏమీ తెలియపరచుకోలేదు. ఎందుకంటే తెలియపరిచిన మీరు చాలా బిజీలో ఉంటారు, చాలా పనుల్లో ఉంటారు. మరి మీ పనులు ఇబ్బంది నాకు ఇష్టం కాదు. అందువల్ల నేను ఎవరికి తెలియజేద్దని ప్రార్థన చేయమని కోరాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు స్వస్థతనిచ్చి మరి దేవుడు నిలబెట్టాడు. అయితే నాకు బాగా ఎండలో నీరసం పోతుంది, అంటే ప్రశాసనం పోతుందని. ఆ తర్వాత చాలా నీరసం వచ్చేస్తుంది. కూర్చుంటాం కూడా ఇబ్బంది ఉంది, కూర్చుంటే లేవలేని పరిస్థితి, అట్లా ఉంటుంది బాడీ. నరాల్లో శక్తి లేనట్టుగా ఉంటుంది. దయతో మీరు ప్రార్థించండి, వీళ్ళతో ప్రార్థన చేయండి. సరే, మరి కొంచెము జాగ్రత్తగా మీరు వినండి. దయతో మిమ్మల్ని నేను ప్రేమతో చెప్తున్నాను, మిమ్మల్ని ప్రేమించేవారు లేరని మీరు ఎవరు భావించారు. మిమ్మల్ని ప్రేమించేవారు మిమ్మల్ని సృష్టించిన వాడే. ఆయన మీ అందరి ప్రేమ. మరి ఆయన ప్రేమను బట్టే నా బతుకు మారింది.
నేను మారి కృపను పొందుకుని ఆయన జీవాన్ని పొందుకుని మిమ్మలను క్రీస్తులోకి తీసుకొచ్చి క్రీస్తులో మీ ఆత్మలు అప్పగించి ఆయన నా నోటకు పెట్టిన వాక్యాన్ని మీకు ఇస్తున్నానంతే. మిమ్మల్ని పోషించేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు ప్రభువే. నిజంగా ఆయన మిమ్మల్ని ప్రేమించుతున్నాడని మీరు ఎరిగి ఉంటే మీరు ఆలోచన చేయండి. ఏ చిన్న సమస్య ఉన్నా, బాధ ఉన్నా, మీరు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సృష్టించి లోపల పంపిన ఆ దేవునికి ఒక మాట చెప్పాలంటే సర్వ శరీరులకు ఆత్మనిచ్చిన వాడు నేనే అన్నాడు. కానీ మీలో పెట్టిన ఆత్మ ఆయన దగ్గర. ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయారు, ఎవరు మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోకపోయారు. మీరు గురించి శ్రద్ధ తీసుకున్నవాడు మిమ్మల్ని సృష్టించిన దేవుడు. మీరు ఆయనను మొక్కరించి చేతులు పెట్టి యథార్థ హృదయంతో మీ బాధంతా చెప్పండి. అది నీ భార్య ద్వారా వచ్చిన బాధ అవ్వచ్చు, నీ పిల్లల ద్వారా వచ్చిన బాధ అవ్వచ్చు, నీ కుటుంబం ద్వారా అవ్వచ్చు, నీ సమస్యలు అవ్వచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా అవ్వండి. మీరు ఆయన చెప్పండి. చెప్పి ఆయన ఏం చేయబోతుందో వేచి చూడండి. అంతే తప్ప ఆయన మీద అలిగి లేకపోతే ఇంట్లో అలిగి మీరు ఒకరి మీద ఒకరు కోపదుకుడై ఎంత మాత్రం మీలో పుట్టిన ఉద్రేకాల ద్వారా మీరు తీర్పు తీర్చుకోకుండా వెంటనే సాధన జరిగేది ఇదే. కుటుంబాలు భార్య మీద భర్తనే, భర్త మీద భార్య చిన్న చిన్న వచ్చినప్పుడు భర్త భార్య మీద, భార్య భర్త మీద అలుగుతూ ఉంటారు. ఇక్కడ తీర్పు తీర్చుకుంటారు. ఇక్కడ ఆదివారం ప్రసంగం కూడా వచ్చేస్తుంది. వీళ్ళు మళ్ళీ బయట ఎక్కడ చేయని ప్రసంగాలు ఎవరికి సువార్త చెప్పరు. ఆ రోజు గొడవ రోజు మాత్రం పాస్టర్ ఎలా బోధించారని చెప్తారు. ఇక్కడ ఈవిడ అంటది పాస్టర్ ఎలా చెప్పారు కాదు. ఇద్దరిద్దరు చెప్పిన దాన్ని ఆ రోజు జ్ఞాపకం తెచ్చుకుని ఆ రోజే గొడవ పడతారు. అది కాదు, కానీ మీరు బాగుండాలి. అసలు మీరు బాగుండాలి. భార్య భర్త చూసే కొలది వారిద్దరు ముఖాల్లో సంతోషం, ఆనందం, పొందుతూ వచ్చేస్తున్నాడు కోసం హ్యాపీనెస్, దైవికమైన వాతావరణాన్ని తీసుకొచ్చే భార్య భర్తలుగా ఉండాలి. ఆ గొప్ప వాతావరణాన్ని మీరు ఎప్పుడు తీసుకొస్తాడో అప్పుడు కుటుంబంలో మీరు శాంతిని తీసుకొచ్చినవారు, సమాధానం తీసుకొచ్చినవారు, ఒక ఆనందాన్ని కుటుంబంలో కుమ్మరించి పిల్లలకు చక్కని వాతావరణాన్ని, వారి గొప్ప భవిష్యత్తులో వారి ముందు పెట్టిన బిడ్డలు అవుతారు మీరు. ఇది ముందు మనకు కావాలి. ఇది లోపల ఎక్కడ దొరకదు, ఎవరి ద్వారా. ఈ మధ్యన మొబైల్ ఫోన్స్ వలె, షాపుల వలె ఈరోజు కూడా తెలివి అమ్ముతాము, జ్ఞానం అమ్ముతాము, బుద్ధి అమ్ముతాము అనే మార్కెటింగ్స్ కూడా వచ్చేసాయి. మీ కుటుంబాలు అలా కట్టుకొని మొత్తం చెప్పండి, మా వాళ్ళు మేము పంపిస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అనేది మార్కెటింగ్ వస్తుంది ఇప్పుడు. అర్థమైందమ్మా? కనుక మనం ఎవరైతే ఏ మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా మనకి చక్కని జీవగ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపద గ్రంథంలో ఉన్నాయి. మీరు చక్కగా బైబిల్ చదివితే బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఇచ్చేవాడు ఆయనే. ఎవరో నీకు ఏంటంటే కౌన్సిలింగ్ చేసి నేను చేంజ్ చేయలేదు, కానీ నీ జీవితంలో గొప్ప మలుపు తీసుకొచ్చేది మన సృష్టికర్త వాక్యమే. కనుక కోపం అని విశ్వాసం తెచ్చుకోవాలి. భార్య మీద కోపం, భర్త మీద కోపం, ఈ కోపాలు పక్కన పాడేసి అక్కడ మీరు తెచ్చుకోవాల్సిన విశ్వాసం. నేను నా దేవుడితో మాట్లాడితే నా దేవుడు నాతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడతాడని మీరు దయతో గ్రంథం తీసి ఆ బైబిల్ చదవండి. కోపం ఉన్నప్పుడు మీరు ఏం చదవాల్సిన ఏం తెలుసా? కీర్తన చదవండి, కీర్తన గ్రంథం చదవండి. జ్ఞానం తక్కువైతే సామెతలు చదవండి. అర్థమైందా? ప్రార్థన కావాలంటే నెహమ్యా గ్రంథం, యోగ గ్రంథం చదవాలి. అలాగే సృష్టి జ్ఞానం సర్వం నేర్చుకోవాలంటే ప్రారంభించాలి, ఆది గ్రంథం నుంచి ప్రకటన చదవాలి. సువార్త చేయాలంటే న్యూ టెస్టమెంట్ చదవాలి. అసలు మీరు బైబిలే చదవకపోతే మీరు ఎక్కడ నిలబడలేరు, ఏమీ చేయించలేరు. అందువల్ల నేను ఉపోద్ఘాతంగా చెప్తున్నాను, ఇక వాటిలో కాదు, ఒక ఉపోద్ఘాతాన్ని తెలియవలసిన అర్థమవుతుందండి.
కనుక మీరు ఆ విధంగా ఉండకుండా చక్కని వాతావరణాన్ని మీరు తీసుకొచ్చారనుకోండి, ఎప్పుడు ప్రేమించిన భర్త సడన్గా భార్యని హై అన్నాడు అనుకోండి, కళ్ళంతో ఆడుకుంటున్న పిల్లలు తల్లిదండ్రులు చూసినా సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాతావరణం ఎప్పుడు ఉంటుంది, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నప్పుడు పిల్లలు హ్యాపీగా ఆనందంగా గొంతులేస్తూ ఉంటాడు. ఇంక ఎందుకంటే ఆ ఇంట్లో కొట్లాట లేదు, భార్య భర్తల మధ్యలో కొట్లాట కానీ గమనం లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గొంతులేసి ఆటలాడుకుంటూ ఉంటారు. అలా టైంలో భర్త అన్నాడు అనుకోండి, పిల్లలు ఏమవుతారు, ఆటలు బ్రేక్ అయిపోతా లేవా చెప్పాలి, కొనుక్కోతారు పిల్లలు. వాళ్ళ మనసులో ఏదైపోతుంది, చోరం వచ్చేస్తుంది. ఏంటి మా డాడీ మమ్మీని ఎలా వేసాడు, లేదా మా మమ్మీ ఏంటి మా డాడీ మీద తిరగబడిపోయింది, అయ్యో ఏంటని అయ్యో ఉన్నడు లేని ఆ సున్నితమైన మనసులో ఒక బాధకరమైన విషయం వారికి గాయంగా మారిపోతుంది. అప్పుడే ఆ పిల్లలు దృష్టి వేరొక వ్యక్తిలో తిప్పబడుతూ ఉండాలన్నమాట. ఇక ఆ మంచి దృష్టితో చూసిన పిల్లలు తండ్రిని తల్లిని ఆ రోజు నుంచి ఇలా మాట్లాడుకుంటే ఏ ప్రమాదం జరుగుతుందా అనే ఒక ఆలోచన పడిపోతారు పిల్లలు. మర్చిపోకండి, పౌలు గారు కూడా చాలా అనుభవంగా రాశాడు. అసలు పౌలు వివాహమే చేసుకోలేదు, పిల్లలే కాలేదు. ఎలా రాశాడు అది? పరిశుద్ధాత్మ అనుభవంలో పౌలు పెండ్లి కుమార్తె, అదేవిధంగా భార్య పౌలు క్రీస్తు పెండ్లి కుమారుడు. భర్తని క్రీస్తుని పౌలు వివాహం చేసుకుని పరిశుద్ధాత్మని గర్భం ద్వారా విశ్వాసాలని పిల్లలకు అన్నప్పుడు, మన భౌతిక పిల్లలకు అన్నప్పుడు మనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఆయన వివాహం చేసుకోకుండా పిల్లలకు అనకుండా అనుభవంతో పరిశుద్ధాత్మ అనుభవంతో ముందే పత్రికలో రాసేశాడు. అలాగే నేను చెప్పింది అందుకని పిల్లల దగ్గర భార్య భర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు వన్నెస్ బోధ దృష్టిలో మాకు వన్నెస్ బోధ ఏంటంటే, మా భాషగా ప్రసంగిస్తున్నప్పుడు అంటే అది కూడా బోధ అనుకున్నాను నేను. అది కూడా బోధ భాగమేమో, విశ్వాసం ఇలా చీల్చేసి అలా అలా ఖండించాలి, ఇది కూడా బోధేమో. వాక్యంతో పాటు కూడా వారి అనుభవాలు కూడా వచ్చేసే లోపలికి. మీ పిల్లలంటే మీరు ఏం ఎత్తుతున్నారో వారు ఎదుట ఆయన అనుభవాలు ఆలోచన పడతాయి. బైబిల్ ఏం రాసింది, నువ్వేమి ఎత్తుతావో అదే పంట. అంటే ఏంటి? శరీర సంబంధం ఏంటి? నువ్వు ఎత్తితే శరీర సంబంధమే కోరుతావు, ఆత్మ సంబంధం ఎత్తితే కనుక కొన్ని మాకు అప్పట్లో తెలియలేదు. ఇది అభ్యర్థన ఇలాంటివి నేను ఇలా ఎదగాలని నా హృదయ ప్రేరేపణ, నా హృదయ తపన. మనం ఎదగాలి, ఈ ప్రేమలో ఎదగాలి. ఎందుకనగా మనకి సమయం లేదు, మనము దేవుడు మనల్ని సిద్ధపరచు తీసుకెళ్ళిపోయే టైంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఓకే, ఈ 700 మహిమ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 700 యొక్క మహిమ చెప్పండి, చెప్పరాదు. 700 యొక్క మహిమ పాత నిబంధనలో విన్నారా? ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు కనుక అంటే ఆత్మ. ఆయన ఒక మాట చెప్పాలంటే చాలా పెద్ద ఆత్మ. అది ఎంతని మనం వివరించలేదు. ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు. ఆత్మ ఉన్న ఆయన, మీరు కొలస్సీయుల రాసిన మొదట 15వ వచనం చూస్తారు. అదృశ్యుడు. ఈయన ఎవరు? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే ఎలోహిం. తనకు తానుగా ఉన్నాడు. తనకు ముందు ఎవరు లేరు, తన వెనక ఎవరు లేరు. అనేక గుణలక్షణాలు గలవాడుగా ఉన్నాడు. మీకు ఇదే చెప్పిన విషయమే. ఈ గొప్ప గుణలక్షణం గల యెహోవా తను ఒక ఎంఆర్పి ముసుగు మార్చుకున్నాడు అంటాడు ప్రవక్త. అంటే ఆయన ఒక రూపంలో రావడానికి ఇష్టపడ్డాడు. ఈ గొప్ప ఎలోహిమే
ఆలోచన అయి ఉన్నాడు. ఎవరు? అనేకమైన ఆలోచనలై ఉన్నాడు. ఈ గొప్ప ఆలోచన ఆత్మగా ఉన్న ఈయన, ఒక ఆలోచనగా ఉన్న ఈయన ఒక రూపంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆ రూపం ఏంటంటే వాక్యమై ఉన్నది. ఏ రూపం? వాక్యం అనే రూపంలోకి వచ్చాడు. అంటే ఆలోచన మాటగా మారింది. ఎలా మారింది? వ్యక్తపరచబడిన మాట. హల్లెలూయా. ఈయన వాక్యమై ఉన్నాడు. ఈయన వర్డ్ వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆలోచనలు ఆయన వ్యక్తపరచబడిన మాట అయినప్పుడు ఈయన ఏమయ్యాడంటే, జాగ్రత్తగా మీరు వింటే, ఈయన ఏమయ్యాడంటే ఈయన ఒక రూపం దాచుకున్నాడు. వాక్యమన్న ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపమే ఒక మానవ రూపంగా మారాడు. ఎలా మారాడు చెప్పాలి? ఒక మానవ రూపం. ఓకేనా? ఒక మనిషి రూపంలోకి వచ్చాడు ఆయన. జాగ్రత్తగా ఉన్నాడు. ఆత్మైన దేవుడు, వాక్య శరీరం, ఇది కూడా ఆత్మయే, కానీ దీనిని వాక్య బాడీ అంటారు. ఆత్మ, స్పిరిట్ ఒక రూపం దాల్చుకుంది. దీనిని థియోఫనీ కూడా అని అంటారు. ఏమంటారు చెప్పండి? ఫనీగా మారాడు. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఇక్కడ ఆపుతున్నాను. ఎఫెసీ 1:4 ఏం చెప్పింది? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మన క్రీస్తులో ఏర్పరచుకున్నానంటే మిమ్మలను ఆయన ఎలోహీముగా ఉన్నప్పుడే ఆయన అనంతమైన ఆలోచనలో మిమ్మల్ని ఆయన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు. అక్కడే ఆయన ఒక గొర్రె పిల్లను వధించాడు. అక్కడ రక్తం తీసుకున్నాడు. అక్కడే ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరు రాస్తాడు. హల్లెలూయా. ఇక్కడ వధించబడిన తర్వాత ఆయన ఒక గ్రంథం తీసుకున్నాడు. ఆ గ్రంథం మీదే ఆయన రక్తంతో మన పేరు రాశాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఏర్పాటు అనేది నిన్ను వధువని ఆమె ఏర్పాటు అనేది ఆయన ఆలోచనలోనే జరిగిపోయింది. కనుక ఇప్పుడు ఆయన ఆలోచన ఉన్న ఆయన ఎలా మారాడు? వాక్య శరీరంగా మారాడు. ఆత్మ ఏమైంది? వాక్యమైంది. ఆలోచన ఏమైంది? వ్యక్తపరచబడిన మాట అయింది. ఇది మీరు కొలస్సీ 10 చూస్తారు. 1:15 అదృశ్యులకు దేవుడు, ఈయన అదృశ్యులకు దేవుడు ఒక రూపంలోకి వచ్చాడు. అదే థియోఫనీ శరీరం, వాక్య శరీరం. ఈ శరీరంలో ఆయన నీకు కనబడగలడు. ఈ శరీరంలో నీకు ఆయన కనిపించగలడు, మరుగు చేసుకోగలడు. ఈ శరీరంలోనే మనము ఆదికాండము 14 గత వారం అబ్రహాముకి ఆ శరీరంలో కనబడ్డాడు. ఏ శరీరము? మెల్కీసెదెకుగా, మొదట నీతిక రాజుగా, సమాధాన రాజుగా మెల్కీసెదెకునే ఆ యొక్క పేరులో థియోఫనీలో వాక్య శరీరంలో అబ్రహామును కలుసుకుని రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. అది కనబడగలదు, అది మరుగు చేసుకోగలదు. అదే వాక్య శరీరం. చెప్పండి. అంటే ఇప్పుడు ఎలోహీము ఇక లేడు. ఎలోహీము ఏమయ్యాడు? ఇక వాక్యమయ్యాడు, ఎన్మార్పయ్యాడు. ఎన్మార్పైన ఈయన కొలస్సీలో రాయబడిన వాక్య ప్రకారంగా మీరు తీసుకుంటే ఆయన ప్రపంచంలో కలుగు చేయడం మొదలుపెట్టాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆది దేవుడేను వాక్యము దేవుడి యందు వాక్యము దేవుడై ఉన్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. మొదట కొలస్సీ 1:15 మీరు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఇక ఎలోహీము ఏమయ్యాడంటే పలకబడిన మాట అయ్యాడు. ఎలోహీము అనేక గుణలక్షణములు గలవాడు, వ్యక్తపరచబడిన మాట అయ్యాడు. ఈ మాటకు ఆయన ఒక రూపం కలిగి ఉన్నాడు. అదే హ్యూమన్ బాడీ. హల్లెలూయా. మరి ఈయన వాక్య శరీరం అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈయనను గురించి కొలస్సీ 1:15 మాట్లాడుతుంది. ఆయన అంటే ఈయన లేడే చెప్పాను నేను. మీ దృష్టి ఇక్కడే పెట్టాలి. కొలస్సీ 1:1 ఏం చెప్తుంది? 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి. హల్లెలూయా. ఇంతకీ ఈయన కనబడని స్వరూపం ఈయనే. ఈ స్వరూపంలో, ఈ రూపంలో నీకు కనబడగలడు, ఈ రూపంలో మరుగవగలడు. ఇక్కడ కూర్చుని మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను మీరు చూస్తున్నారా?
నన్ను మీరు చూస్తున్నారు అంటే నా పై రూపాన్ని చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. నన్ను అంటే ఆత్మ, నా ఆత్మని మీరు చూడట్లేదు. నేను ధరించుకుని వచ్చిన ఈ దేహము ఏ వస్త్రము కప్పుకుని ఇక్కడ మీ ఎదుట నిలబడిందో ఈ రూపాన్ని మీరు చూస్తున్నారు, కానీ నిజమైన మనుషులు మీరు ఎవ్వరూ చూడట్లేదు. కానీ అతని స్వరాన్ని వింటున్నారు మీరు. అది అలాగే మిమ్మల్ని కూడా మిమ్మల్ని పై రూపాన్ని చూస్తున్నాం తప్ప మీ లోపల ఉన్న ఆత్మని చూడట్లేదు. అర్థమైందా మీకు ఇప్పుడు? కనుక ఆత్మ కనబడదని మీకు అర్థమవుతుందా? ఆత్మ కనబడని ప్రపంచంలో ఉంది. చెప్పండి, ఆత్మ చూడండి. మనము 3 దేహాలలో ఉన్నామంటే 3 లోకాలలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, 3 దేహాలలో ఉన్నాం. మూడు దేహాలు అంటే దేహం. అర్థమైందా? దేహం. ఈ దేహానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. దృష్టి ఉన్నది, వినికుడు ఉన్నది, వాసన ఉన్నది, రుచి ఉన్నది, స్పర్శ ఉన్నది. ఇది దేహానికి ఉన్న ఇంద్రియములు. ఈ దేహము ఆత్మలోకంలో నడవదు. ఈ దేహము ఏ లోకంలో నడుస్తుందంటే ఈ భూమి మీద నడుస్తుంది, ఈ భూలోకంలో నడుస్తుంది. ఈ భూలోకంలో ఇది నడవడానికి మూడు విషయాలు ఉన్నది. ఏమిటంటే ఈ 5 ఇంద్రియాలు 3 విషయాల్లో పరిమాణం చెంది ఉన్నాయి. 3 డైమెన్షన్స్లో నడుస్తున్నాయి. ఏంటి? పదార్థం, వెలుగు, కాలం అనే దానిలో ఈ భౌతిక గుడారము నడుస్తుంది. అర్థమైందా మీకు? రెండవ విషయం, హల్లెలూయా, ఆత్మ ఉందో చూసారా? ఆత్మ అన్నది దేవుని పెట్టారా, అది ఆత్మ డైమెన్షన్స్ లో నడుస్తుంది. దానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. అలాగే ప్రాణం ఉన్నది. ఆ ప్రాణము మరో డైమెన్షన్స్ లో ఉంది. ఇప్పుడు మనము ఆ యొక్క డైమెన్షన్స్ లో ఉన్న దానిని దేవుడు ఏం చేశాడంటే మరి బయటకు లాగి కృప ద్వారా రక్షించి మనందరం ఆయన యొక్క డైమెన్షన్స్ అంటే ఆయన యొక్క పరిమాణంలోనికి, ఆయన రూపంలోకి మనం మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన దాని గురించి చాలా కష్టం, అంత సభ్యులు ఇప్పుడు వెళ్ళలేదు. కానీ 1:15 ఏం చెప్తే, కొలసి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. జాగ్రత్త ఉంటున్నారా? ఎలోహీములో ఉన్న నీవు కూడా ఈయన ఈ రూపంలోకి వస్తే ఎలోహీములో ఉన్న నువ్వు కూడా ఏమయ్యావు? అది చెప్పండి గట్టిగా. ఇక్కడ ఉన్న ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ లోపల నువ్వు ఉన్నావు. ఇక్కడ లోపల నువ్వు ఇక్కడ థియోఫనీలోకి వచ్చావు, వాక్య శరీరంలోకి వచ్చావు. అది గుర్తించు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపే ఉండి సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది సంబోధుడు. హల్లెలూయా. సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు అనగా ముదులలో నుండి మొదటగా లేచిన వాడని అర్థం. ఆయన ఆది సంబోధుడు అయి ఉన్నాడు. త్వరగా చదవాలి. ఆకాశమందున్నవి కానీ, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనది కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వం చెప్పండి. మీరు అందరూ పట్టుకోవాలి. కంటికి కనబడని ప్రపంచాలు ఉన్నాయి, కంటికి కనబడే ప్రపంచాలు ఉన్నాయి, కంటికి కనబడే నక్షత్రాలు ఉన్నాయి, కంటికి కనబడని గ్యాలక్సీస్ ఉన్నాయి. విన్నారా? కంటికి కనబడే లోకం ఉంది, కంటికి కనబడే లోకం ఉన్నది. అలాగే కంటికి కనబడే సింహాసనాలు, ప్రధానులు, అధికారులు భూమి మీద ఉన్నారు. కనబడని సింహాసనాలు కూడా ఉన్నాయి, కనబడని అధికారాలు కూడా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎవరి ద్వారా చెప్పాలి? అవన్నీ ఎవరి ద్వారా? అదృశ్య దేవుని స్వరూపుని ద్వారా ఇవన్నీ కలుగజేయబడ్డాయి. నమ్ముతారా? ఇక్కడ మీరు నమ్మితే అసలు మీ ఆత్మ ఎంత ఉల్లసిస్తుందనేది మీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన ముందు ఎవరు లేడు, వెనక ఎవరు లేడు. ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇక్కడ ఆగి మరి ఈయన ద్వారా ప్రపంచములు కలిగిన అన్నాడు. ప్రపంచములు కలిగిన అన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే దూతలు కలుగు చేశాడు. ఏం చేశాడు? ఆయన పలకబడిన మాట ద్వారా దూతలను కలుగు చేశాడు. దూతలు కలుగులుగా అన్నాడు. దూతలు ఎప్పుడైతే సృష్టించబడ్డాయో ఆయన నోటి మాట ద్వారా
అది అప్పుడు ఆయన ఎందుకు వాటిని సృజించాడనేది వాటికి ఆయన బయలుపరిచినప్పుడు, వాటిని సృష్టించడం అనే ఉద్దేశం, ఆయన దేవుడు ఆయనను ఆరాధించాలంటే అవి వర్షిప్ చేయడానికి సృష్టించబడ్డాయి. అవి సృష్టించబడినప్పుడు అవి పలకగా, హల్లెలూయా హల్లెలూయా. చూడు, నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్పగల, ఆ బిడ్డలో చూసారా ఏ యొక్క లాంగ్వేజ్ లో ఉంటుండగా పుట్టాడో ఆ లాంగ్వేజ్, ఆ యొక్క భాష బిడ్డ నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. గొప్ప విషయం కాదా ఇది? బిడ్డను సృష్టించడమే కాదు, బిడ్డ యొక్క లాంగ్వేజ్ కూడా దేవుడు లోపల పెట్టాడు. వాడు నాన్న అనేది నువ్వు నేర్పగల, నాన్ననే వాడే పిలుస్తాడు. అమ్మని చెప్పగల, అమ్మని వాడే పిలుస్తున్నాడు. ఎలాగే దేవుడు ఒక దాన్ని చేసినప్పుడు దానిలో అన్ని పెట్టాడు. ఒక మ్యాంగో ట్రీకి, ఒక మ్యాంగోకి ఒక విత్తనం సృష్టించాడంటే ఆ విత్తనంలో అది ఏం ఫలం తేవాలి, ఏం టేస్ట్ తేవాలో, అవునా? అన్ని మ్యాంగో మామూలు మనం తోట చూసినప్పుడు ఏ తోట ఇదానంటే మామిడి చెట్లు, మామిడి తోట అంట. మామిడి తోట అంటే ఎన్ని రకాలు ఉంటాయి? మామిడి తోట అని పేరే కానీ దాని ఎన్ని రకాల ఫలాలతో ఉంటుందంటే ఈ రక ఫలము ఆ రుచులు కలిగి ఉంటుంది, అవునా? కానీ ఫలాలన్నీ మామిడి చెట్లే. మామిడి చెట్లే ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మరి టేస్ట్ ఇచ్చే ఉన్నాయి. మ్యాంగోయే మరి టేస్ట్ బాగాలనుకుంటే పరసముంటే కదా, అది చూడడానికి రూపంలో బాగా చెప్తా నీ పని అన్నట్టు ఉంటుంది. పోతావా నేను దేనికని అన్నట్టు ఉంటుంది. కానీ దాన్ని చీచేస్తే లోపల ఆ తొండ తింటూ ఉండదండి. అది నవ్వులుతుంటే ఏంటో తెలియదు, ఒక నమ్మొద్దు, నో టేస్ట్. ఎలా ఎవరన్నా తెలియనట్టుకోవడం చెప్పు. అబ్బా ఈ మ్యాంగోయే మహా టేస్ట్ అనుకుంటే ఈ యొక్క మనసుతో మహా టేస్ట్ అని పోలీసారి పెట్టుకుందామంటే లేదు. పైనాపిల్ దగ్గరికి వెళ్ళు, పైనాపిల్ దగ్గరికి వెళ్తే పైనాపిల్ కూడా గచ్చినలా ఉండదు చూడడానికి, అవునా? చూడడానికి ఎంతో సొంతం ఉండదు. కానీ దాన్ని కట్ చేసి దాని తిను, ఒక దాని టేస్టే వేరు. హల్లెలూయా. ఒక్కొక్క ఫ్రూట్కి ఒక మధురమైన రంగు, ఒక మధురమైన రుచిని ఎవరిచ్చారండి దానికి? నమ్ముతారా మీరు? అందుకని ఎప్పుడైనా చిన్న ఫలము తిన్నా, ఏమి తిన్నా మీరు ఏమనాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. పెట్టగా అమ్మ పెట్టగా బడబడ తినేస్తారు. లాగేస్తారు, అలాగా ప్రార్థన చేసుకుంటున్నారా? మన పిల్లలకి నిద్ర నిద్రపోతానే అర్థం కావట్లేదు. మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకి ప్రార్థన చేయాలి. పడుకుంటా కాదు, ఏసీ కూడా ఉండడం వల్ల పడుకున్నారు. సార్ వచ్చేవారు ఏసీ లాగేసి ఊళ్ళోకి చేసింది కష్టం. అన్ని కేసే కదండి, ఏదైనా మొదలమే. వివరించాలని చాలా ఉంది. కానీ దూతలను సృష్టించినప్పుడు ఆ ఒక్కొక్క దూత ఒక్కొక్క టేస్ట్. షరాపులు ఆయనకి దగ్గరగా ఉంటాయి. 2 రెక్కలతో ముఖాలు కప్పుకుంటాయి, 2 రెక్కలతో దేహాలు కప్పుకుంటాయి, 2 రెక్కలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వాటి ఆరాధన వర్షిప్ టేస్ట్ వేరు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొకరు షరాపులు, కెరూబులు, హల్లెలూయా. మరొక 4 జీవులు, 20 పెద్దలు, మహాదూతలు, ఒక సమూహాలు. ఒక్కొక్క ఆరాధన ఒక రకమైన టేస్ట్ అయింది. హల్లెలూయా. ఆ మహా గొప్ప దేవుడు అంత అద్భుతమైన రుచులతో సృష్టించేసుకున్నాడు. ఎలాంటి వజ్రాలు ఎన్ని రకాలు లెక్క పెట్టగలరా మీరు? బంగారంలో కూడా రకరకాల బంగారం, వెండిలో రకరకాల, ప్రతి లోహాల్లో వెరైటీ. ఆమేన్ ఆమేన్. ఎర్రమట్టి, నల్లమట్టి, బంకమట్టి, ఆ మట్టి, ఎన్ని వెరైటీస్. హల్లెలూయా. మనుషుల్లో కూడా వెరైటీయే. ఒక్కొక్కడు ఒక రంగు, ఒక్కొక్కడు ఒక రకమైన పేసు, ఒకరి పేరు కూడా కొడుతూ ఉన్నది. ఏమిటిది? ఏమిటంటారు? దేవుడి యొక్క మహోన్నతమైన జ్ఞానాన్ని ఎప్పుడైనా కూర్చుని ఆలోచించావా నువ్వు? మనం ఆలోచించలేకపోవడానికి కారణం మనం ఈరోజు యొక్క అపవాది ఏం పెట్టాడంటే వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి
ఇలాంటోడు, వాడు అలాంటోడు, వాడు అలాంటోడు, ఈ ఇలాంటోడు అని నేర్పింది మనకి. ఈ భాష, ఈ యొక్క ఉద్రేకాల మధ్యలోనే మనం ఉండిపోయి అసలు మన నిర్మాణం, మన దేవుడి జ్ఞానమే తెలుసుకోలేక మనం అజ్ఞానం అయిపోయాం. అందుకనే లోకం విషయంలో మనం చచ్చిపోయినప్పుడే దేవుని విషయంలో మనము బ్రతుకుతాము. అప్పుడు దైవ జ్ఞానం మనకి ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. నేను చెప్పాలని చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేస్తాను. హల్లెలూయా. ఒక్కొక్క విధమైన భవిష్యత్తు దూతలు కలుగులు కాకుండా అందరూ వచ్చారు. ఇందులో ఒకడు వచ్చాడు స్పెషల్, లూసిఫర్. ఎవరు? లూసిఫర్, తేజ నక్షత్రం. వాడికి దేవుడు ఏం చేశాడు? కొంచెం స్నానం ఇచ్చాడు. ఆ దూతల తర్వాత పక్కన పెట్టుకున్నాడు. ఆయన పక్కన పెట్టుకునేది ఒకడు. ఇక వారు ఆరాధిస్తున్న ఆరాధనలు అన్ని చూస్తున్నాడు తప్ప వాటిలో ఏదో పుట్టింది ఒకటి. ఇంకో మాట చెప్పాలంటే ఆ లూసిఫర్ కూడా దేవుని తర్వాత దేవుడు అంత స్థాయిలో పెట్టాడంట. వాడికి ఇచ్చిన ఘనత మామూలుది కాదు. అందుకని మీరు యేసుల గ్రంథం 28వ అధ్యాయంలో మీరు ఇంటికంతా చదవండి. అందులో దాని గురించి చాలా విషయాలు ఉంటాయి. అద్భుతంగా అలంకరించాడు. కెరూబు, మహిమగల కెరూబు అది. యెషయా 14:12 చెప్తారు తేజో నక్షత్రం అని. దూతలలోనే వేరటి, అందులో ఇది ప్రధాన దూత. గమనించారా? అలాంటిది తన సొగసును చూసుకున్నాక, తన సౌందర్యాన్ని చూసుకుని రోజు మురిసిపోతున్నట్ట. ఎంత బాగుంది. చాలా మంది బయట తమకు మురిసిపోతుంటారు. అందం మోసకరం, సౌందర్యము. మన వస్త్రాలు చూసి మనం మురిసిపోకూడదు. చాలా మంది వస్త్రాలు చూసి మురిసిపోతారు. ఏం మంచి చేసుకొచ్చారు నిజంగా ఉంటుంది. నువ్వు ఉద్యోగంలో వచ్చేస్తుంది. అందుకని షాపింగ్కి వెళ్ళి అన్నీ ఒకటే ఎందుకోను, దాంట్లో కూడా వెరైటీయే. అవునా? ప్రతి దానిలో కూడా ఏదో ఒక ప్రత్యేక కనపడాలి. వస్త్రాల్లోనూ, చెప్పుల్లో కూడా అన్నింటిలో కూడా మనం ఏదో కనపడాలి. అది అహం కోరుకునేది, శరీరం కోరుకునే విధానం. ఇప్పుడు అది కాదు ప్రాముఖ్యత. నువ్వు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఏదైనా కొనుక్కో, దానికి ఇబ్బంది ఏం కాదు. అసలు దేవుడు మన నుండి కోరేది ఆయన నుండి మనం పోగొట్టుకున్నది ఒకటి ఉంది. ఆయన పోలికను పోగొట్టుకున్నాం, ఆయన స్వభావాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని పొందుకోవాలి. అదే ఏడంతల మహిమలో ఉన్న గొప్ప కార్యం. అది ఏడంతల మహిమ, అదే ఆయన పోలిక, అదే స్వరూపమైనది అన్నమాట. దానిలో నువ్వు పరిపూర్ణత చెందుతే దేవుని యొక్క గొప్ప భాగ్యమైనది మనకిచ్చేది. హల్లెలూయా. ఇప్పుడు అందుకని ప్రపంచం దూతలు కలగడం మొదలుపెట్టి అన్ని చేయబడ్డాయి. తర్వాత భూమి ఆకాశ సర్వస్వం చేశాడు. అన్ని సృష్టించేసిన తర్వాత 6వ దినం ఏం చేశాడు తెలుసా? ఆయన 6వ దినం ఏం చేశాడు? మానవుని కలుగు చేశాడు. 6వ దినం 5 దినాల్లో సృష్టి అయిపోయింది, పూర్తి అయిపోయింది. 6వ దినం మానవుడు. ఎవరతను? ఆదాము. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27లో మీరు చూస్తే ఆత్మ మనిషిని సృష్టించాడు. అతను ఎవరు? ఆయన పోలిక, ఆయన స్వరూపం. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ మాట చదవండి. 1వ అధ్యాయము 26, 27 వచనంలో మొదటి మాట ఏంటి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను మన అన్నాడు. ఒకటి కంటే ఎక్కువ బహువచనం చూపిస్తాడు. మనము, మన అన్నప్పుడు నేనంటే ఏకవచనం. ఇప్పుడు మన స్వరూపమందు ఎవరు చేద్దామన్నాడు? నరులను. ఎవరిని? నరులను చేయదము. వారు సముద్రపు చేపల్ని, చెప్పాలి, సముద్రపు చేపల్ని, ఆకాశ పక్షుల్ని,
పట్టుకోవాలి ఈ మాటలు మీరు. మొదటిదేంటి? సముద్రపు చేపలు. 2 ఆకాశ పక్షులు. తర్వాత ఒక చదవటపై దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏనుతులుగాక నీవు పలికెను. భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎవరు అన్నారు? అక్కడ నరులు అని చెప్పాడు. చూడు, దేవుడు అనంతమైన ఆలోచనలో ఆయన పోలికలో ఆయన యొక్క స్వరూపమందు నరులను చేయడము. వారు ఏం చేస్తారు? సమస్తమును వారు భూమి మీద ఉన్న ప్రతి జంతువు ఏం చేస్తారు? రాకెడు పురుగుతో సహా వారు పరిపాలన చేస్తారు. హల్లెలూయా. చూడండి, అలా చెప్పి తర్వాత వచ్చి చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు స్వరూపమందు వారిని సృజించెను. ఇప్పుడు దేవుడు నరుని ఏ స్వరూపంలో చేసి సృజించాడు? ఇప్పుడు మీకు చెప్పాను, వాక్య స్వరూపం. అర్థమైంది? ఇప్పుడు ఆ ఆలోచన ఏమైంది? వ్యక్తపరచబడిన వాక్యం అయ్యింది. వాక్యానికి ఏముంది? ఒక రూపం ఉంది. వాక్యానికి కన్ను ఉన్నది, వాక్యానికి నోరు ఉన్నది, వాక్యానికి చేతులు ఉన్నాయి, వాక్యానికి పాదాలు ఉన్నాయి. ఆత్మ ఏమైనా తెలుసా? ఆయన ఆలోచన వల్ల ఆయన ఒక మానవ రూపంగా మారాడు. ఒక విధంగా చెప్పాలంటే అది ఆయన ఎన్నుకున్న రూపం. అది వాక్య రూపం. ఆ వాక్యానికి మాట్లాడగలదు, వాక్యం చూడగలదు, వాక్యం వినగలదు, వాక్యం తాకగలదు, వాక్యం నడిచరాగలదు. అది ఆత్మరూపై ఉన్నాడు ఆయన. వాక్య శరీరమై ఉన్నాడు ఆయన. ఆయన వాక్యమే. ఇంకా మరి ఇంకో మాట చెప్పాలంటే ఆయన రూపం వేరు, ఆయన మాట వేరు కాదు. ఆయన రూపమైన మాట అయి ఉన్నది. అర్థమైనది? ఈ రూపమే ఆయన మాట అయి ఉన్నది. ఆయన వాక్యం అయి ఉన్నది. ఈయన వేరు, మనకు వాక్యం వేరు కాదు. నేను చెప్పనా, నీ మాట వేరు, నువ్వు వేరు కాదు. నీవే నీ మాట అయి ఉన్నావు. ఏ అబ్బాయి నువ్వు అన్నావా లేదని అడుగుతాడు. అడుగుతాడా? పోలీసులు ఏం దగ్గరికి వెళ్తే ఏమంటాడు? అబ్బాయి నువ్వు అన్నావా లేదా? నేను అనలేదు అన్నట్టు ఓడుకోడు. నువ్వు అన్నావా లేదా? ఏమన్నాడు? నీవు అన్నప్పుడు అక్కడ నీ లోపల ఉన్న ఆత్మ, నీవు నీ మాట ఒకటై ఉంది. నువ్వు అన్నావా లేదా అంటే నువ్వు అబద్ధాలు అనొచ్చు. అక్కడ తప్పించు తిరగడానికి నీకు స్వభావం ఒకటి ఉంది. కానీ దేవుడు నీలాంటి వాడు, నాలాంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన స్వభావానికి విరోధంగా ఏది మాట్లాడాడు ఆయన. కానీ నువ్వు పాపంలో పడ్డావు కనుక నీ స్వభావానికి విరుద్ధంగా నువ్వు అన్నీ మాట్లాడతావు. కానీ నేను మాట్లాడతావు ఎందుకంటే ఆయన మాట ఇచ్చేవాడు. ఆయన ద్వారా సమస్తం కలిగి ఉన్నది ఏది. అందుకనే నీకు శిక్ష వేసేటప్పుడు నీ మాటను బట్టి నీకు శిక్ష. అర్థమైందా? మాట్లాడింది ఏంటి? నీలో ఉన్న ఆత్మ మాట్లాడింది. కానీ శిక్షించబడుతుంది ఏంటి? బయట నీ దేహం శిక్షించబడుతుంది. అర్థమైందా? కనుక నీలో ఉన్న ఆత్మ మరి నీ మాట ఉన్నది కనుక నువ్వు వేరు, నీ ఆత్మ వేరు కాదు. నీ ఆత్మ నీ మాట ఉన్నది. నీ స్వభావాన్ని బట్టియే తేడా జరుగుతుంది. నువ్వు పాపము అబద్ధపు స్వభావం తెచ్చుకుని నువ్వు అబద్ధం ఆడితే నీ మాట కలుషితం అవుతుంది. అది జీవము నుండి వేరైపోతుంది. కానీ దేవుడు అబద్ధం ఆడుట కానీ నరుడు కాడు. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు సంతోషంగా లేదా? ఇప్పుడు ఆయన మాట వేరు, ఆయన రూపం వేరు కాదు. ఆయనే అదై ఉన్నాడు. ఆయన మాట ఇదానా? ఆయన మాట క్రియలు ఉన్నాయి. ఆయన మాట చూస్తుంది, ఆయన మాట వింటుంది, ఆయన మాట మాట్లాడుతుంది, ఆయన మాట నడుస్తుంది. ఏదైనా తోటలో చల్లపొట్టిన వాక్యం నడిచొచ్చిందా? ఏదైనా తోటలో ఆ దేవుని వాక్యం నడిచాను. చల్లపొట్ట ఆయన నడిచి వచ్చాడు. ఆయన వాక్యం నడుస్తుంది. వాక్యం ఎవరు కాదు, దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన వేరు, మానవేరు కాదండి. ఆయనే వాక్యం, వాక్యమే మాట అయి ఉన్నది. ఆయనకు ఒక రూపం ఉంది. ఆ రూపం ఆయన చేసుకున్న రూపం అది. ఆ రూపమునకు ఒక పోలిక ఉన్నది, ఒక స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన స్వభావమే సత్యవంతుడై ఉన్నాడు. ఒక చక్కని పోలిక, థియోఫనీ పోలిక. హల్లెలూయా. మరి నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఈ రూపంలోకి ఆయన వస్తే నువ్వు కూడా ఆయన రూపంలోనే ఉన్నావు.
ఇప్పుడు చెప్పు, ఆయన తోకలు కలుగు చేస్తాడు. నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. అందట్లేదు మీకు? మీరు ఎక్కడున్నారు? సామెత గ్రంథం తీయండి. సామెత గ్రంథంలో ఆయన అన్ని చేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో చెప్తాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన సమయం గడుపుతున్నాం మనము. జ్ఞానం పెరుగుతుంది మీకు. అయితే ఈ జ్ఞానంతో పాటు మీ విశ్వాసం పెరగాలి. అది మెయిన్. జ్ఞానంతో పాటు విశ్వాసాన్ని పొందుకోండి. ప్రభా, ఆ జ్ఞానం ఈయన, ఆ విశ్వాసం, ఆ జ్ఞానంతో పాటు నాకు విశ్వాసం దయచేసి ప్రభా. 21వ వచనం, 8వ అధ్యాయం సామెత 21వ వచనం. నన్ను ప్రేమించిన వారిని ఆశకర్తలుగా చేయను, వారి నిధులను నింపుతాను. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున, ఏ ఆరంభమున? తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసాను. ఎలా కలుగజేశాడు? చూడండి, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలముకు పూర్వము నేను నియమింపబడితేనే. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండల పుట్టక మునుపు, భూమిని తన మైదానములను చేయక మునుపు, నేల మట్టిని రవ్వతో సృష్టించక మునుపు నేను పుట్టి తిని. నేను పుట్టి తిని అంటే ఎవరు? యేసుక్రీస్తులోనే నీవు ఉన్నావు. ఏమి సృష్టించక మునిపే ఆయన లోపల ఉన్నావు. సృష్టి ఆరంభంగా ముందే ఆయనలో ఉన్నావు. అందుకనే ఆయన ఎలోహీమైన వాడు థియోఫనీగా మారినప్పుడు, చూసారా, అనేక గుణలక్షణములు గలరు వ్యక్తపరచబడిన మాట అయినప్పుడు, ఆయన వాక్యం అనే రూపంలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనలో వచ్చావు. నేను అదే చెప్తున్నాను. ఆయన దూతలు కలుగు చేస్తున్నప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావు? అదే తెలుసుకోండి. మీరు ఎక్కడ వారో మీరు ఎరిగితే మీ శత్రువు మీ పాదాల కింద ఉంటాడు. అది మీ విరోధి మీ పాదాల దగ్గర ఉంటాడు. ఇక్కడ ప్రత్యక్షత మీకు అవసరమైనది. నీవు జగత్తు పునాది వెయ్యబడక మునుపు ఎక్కడున్నావు? ప్రేమ చేత క్రీస్తులో ఉన్నావు నీకు తెలిసినప్పుడు, నువ్వెవరో నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడే సాధారణ నీ ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడేవాడు. అప్పుడే వాడు నీ మనసు వదిలిపెట్టి పారిపోతాడేవాడు. అప్పుడే నీ హృదయాన్ని వదిలిపెట్టి పారిపోతాడేవాడు. అప్పుడే నీ ఇంటిలో ఏదైతే దొంగిలించాడో వాటన్నిటిని ఎత్తుకు నిలిపేవాడు. అవి ఈ చేతకు అందరినీ ఎక్కడ జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తాడు. కానీ నువ్వెవరో ఎరిగినప్పుడు నీలో ఆయన శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానము, ఆయన తెలివి, ఆయన సామర్థ్యత ఎప్పుడైతే నీ లోపల ఉందో అప్పుడు నీ శత్రువుతో పోట్లాడడానికి నీకు చాలా బలం పెరుగుతుంది. అందుకే పౌలు సమస్త విధములైన బలము మీకు అవసరం అంటాడు. నేను అదే అన్నా, నీవెవరో ఎప్పుడు ఎరుగుతావో నీవన్నీ పొందుకుంటావు. నువ్వెవరో ఎరగనంత కాలం నువ్వేది సంపాదించుకోలేవు. ఇవి దేవుని దగ్గర నుంచి ఏది పొందలేవు. కానీ నీ శత్రువును తరం కొట్టాలంటే నీ హక్కు పత్రాలు ఏంటో నువ్వు గుర్తించాలి. నీ డాక్యుమెంట్స్ నువ్వు చదవాలి. నీ డాక్యుమెంట్స్ రాయబడిన హక్కులన్నిటికీ నీవు అధికారమై ఉన్నావు, హక్కుదారుడమై ఉన్నావని నీకు పరిపూర్ణ బయలుపాటు ఎప్పుడైతే నీకు అయిందో, దుష్టుడి దగ్గర నిలబడలేడు. ఏం ప్రత్యక్షత అసలు భూమి సృష్టించక మునిపే, దానికి రవ్వంతా భూమిని సృష్టించక మునిపే, ప్రవాహ జలాలే లేనప్పుడే నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అందులో సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రం నీ వైపు చూసి అది బలమైన అలలతో నీ ముందుకు వస్తున్నప్పుడు, అది ఏదేదో తను చూపించుకుంటున్నప్పుడు నువ్వు ఎలా అనొచ్చు? నీకు ముందుగా నేను ఉన్నాను. ఆ నక్షత్రాలు రాత్రిగా నీ వైపు చూస్తున్నప్పుడు నువ్వు అనొచ్చు, నీకు ముందుగా నేను ఉన్నాను. ఆ యొక్క సూర్యుడు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీకు ముందుగా నేను ఉన్నాను. ఆ చంద్రుడి వైపు చూస్తున్నప్పుడు నీకు ముందుగా నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప గొప్ప నాయకులు మన ముందు నిలబడినప్పుడు వారు ఏదో అంటున్నప్పుడు అనొచ్చు, నీకు ముందుగా నేను ఉన్నాను. అందుకే శాస్త్ర పరిషత్ దగ్గరికి వచ్చి మన ప్రభువు నిలబడితే వాళ్ళు అంటారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు,
అబ్రహాము చూసావా అన్నారు ఆయన ఏమన్నారు? అబ్రహాము చూసావా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదయ్యా అంటున్నారు ఆయన. హలో, 30 సంవత్సరాల వయసుకే ఆయన 30 సంవత్సరాల వయసుకే 50 సంవత్సరాలు వృద్ధుడుగా మారాడంట. మన దేవుడు సువార్త చేసి చేసి ఆయన తల వెంట్రుకలు మెరిసిపోయి ఆ యవనుడు 30 సంవత్సరాలైన ఆ గొప్ప యేసయ్య 50 సంవత్సరాల వృద్ధుడుగా కనబడ్డాడు. అది కాదు అంటున్నారంట, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు ఎవరు చూసానంటున్నావు? అబ్రహాము 2000 సంవత్సరాలు వెనక్కి ఉన్నా అబ్రహాము చూసావా అన్నారు. ఆయన అంటాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. నీకు అదే ప్రత్యక్షత కావాలి. ఇప్పుడు మీ అమ్మమ్మ గడ్డ ముందు నువ్వే ఉన్నావు, మీ నాన్న గడ్డ ముందు నువ్వు ఉన్నావు. ఈ సృష్టి రావత చేయకమని నువ్వు ఆయన ఉన్నావు. నీకు ఈ ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందో, ఈ రెవల్యూషన్ నీకు ఎప్పుడైతే వస్తుందో ఏది ముందు నిలబడదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా పేతురుతో, పేతురు ఈ బండ పైన నా సంఘం కడతాను, దీని మీద నిలబడచ్చాడు. అసలు నేను అనుకున్నాను పేతురు ఏం మాట్లాడారని ఆయన అన్నాడు అంటే అందరిని అడిగాడు ఆయన. అసలు మనిషి కుమారుడు అంటే ఈ లోకం ఏమనుకుంటుంది మనిషి కుమారుడు గురించి అంటే అందరూ చెప్పారు ఇర్మియా అంటున్నాడు, ఒకడేమో ఇర్మియా అంటున్నాడు, ఒకడు మోషే అంటున్నాడు, ఒకడు ఏలియా అంటున్నాడు. అయ్యా ఈ మధ్యన ఒక నూతన వార్త వచ్చిందన్న. ఏంటి నాయనంటే చనిపోయిన బాప్తిస్మిచ్చిన యోహాను మృతుల నుండి లేచేసి ఎవరికి వచ్చేసాడు? యేసు మీదకి వచ్చేసాడు కనుక ఆ సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయని ఇదొక బోధ వచ్చిందయ్యా అన్న. ఇన్ని బోధలంటే ప్రపంచంలో రకరకాల బోధలు. అప్పుడు అయితే ఒకసారి అవన్నీ అలా పక్కనండి, అసలు మీరు నా గురించి ఏమనుకున్నారు అన్నాడు. మీరు నా గురించి ఏమనుకున్నారంటే అంటేనే పేరు ఏమైందో లేదు కానీ పేరు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు. సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే యెహోవాయే యేసులో వచ్చాం. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసులో ఉన్నావు. నీవే దేవుడు, నీకు ముందు ఎవడు లేడు, నువ్వు ఒక్కడే ఉన్నావు. అంటే నువ్వు త్రిత్వం కాదు నాయన, ముగ్గురు దేవుడు కాదు, ఇద్దరు దేవుడు కాదు, నలుగురు దేవుడు కాదు, ఐదుగురు కాదు, అసలు కాదు, ఒకే ఒక దేవుడు. నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పేతురు పరలోకమున్న తండ్రి నేనెవరు నీకు బయలుపరచాడయ్యా. అదే అంటున్నాను, యేసు ఎవరు నీకు బయలుపడాలంటే సోదరా విను, యేసు ఎవరు నీకు పరిపూర్ణంగా బయలుపడాలంటే పరలోకమున్న దేవుడు నీకు బయలుపరచాలి. ఆయన ఎవరు నీకు చెప్పాలంటే నువ్వు నీకు ఆయన బయలుపడాలి. ఇప్పుడు పిలాతు ఆయనకి జడ్జిమెంట్ చేయబోతున్నాడు, అవునా? పిలాతుకి ఆయన ఎవరు అర్థం కాలేదు, ఏ రోజుకి అర్థం కాలేదు. ఏ రోజు అన్నాడు, ఒక సూచక్రియ చేయి అన్నాడు, నేను చేయన్నాడు, నక్క ఆగాలన్నాడు. అంతే, ఎవ్వరికి ఏ విధంగా కనబరుచుకోవట్లేదు, మరుగు చేసుకున్నాడు. కానీ పిలాతుకి ఆయన ఎవరు అర్థం కాలేదు. ఆఖరి అడిగాడు, సత్యం అంటే ఏంటి అని అడిగాడు. చెప్పలేదు ఆయన. నాకు అధికారం కలదన్నాడు, నిన్ను విడిపించడానికి అన్నాడు. పై నుండి నీకు అధికారం ఇవ్వబడకపోతే నువ్వు నన్ను తప్పండి. నేను పిలిస్తే 1000 దూతల దగ్గర రాగల, ఒక్కడ మిగలడు ఈ యెరూషలేములో అన్నాడు ఆయన. చూడండి, ఆయన ఎవరో పిలాతుకి చెప్పట్లేదు, హేరోదుకు చెప్పట్లేదు. రోజు నేను అంటున్నా, నీకు ఆయన ఎవరో బయలుపడాలా? నువ్వు బయలుపడాలంటే నువ్వెంతో తగ్గించుకోవాలి, నువ్వెంతో ఈ దీనమైన స్వభావంలోకి వెళ్ళాలి. అహంకారం ఎదిరించే దేవుడైనా, దీనులకు పంపించే దేవుడైనా, అందుకన్నా నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే. వింటున్నారా వెనకాల మీరు? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే ఆయన ఎవరు నీకు కనబడతాడు. అందుకని అక్కడ ఏమన్నా తెలుసా, ఎవరికి కనబడదు, నిన్ను విడిపించడానికి అధికారం కలదన్నాడు. పైనుండి నీకు అనుమతి ఇవ్వకపోతే నువ్వేం చేయలేవు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట అండి అది. సత్యం అంటే ఏంటి చెప్పలేదు ఆయన. యూదు రాజవా, నువ్వు అన్నట్టే, ఎక్కడ సమాధానం చెప్పాలి అక్కడే. హల్లెలూయా. ఈ లోపల ఒక ఉత్తరం వచ్చింది,
షీట్ ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరమును గబగబ ఒక సైన్యాధికారి తక్కువచ్చి పిలాతుకి ఇచ్చాడు. పిలాతు తీసుకున్నాడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయన రాత్రి నన్ను కలలో కలుసుకున్నాడు. తెల్లవారుజామున నాతో మాట్లాడాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యూదుడు రాజు, ఆయన సత్యవంతుడు, దేవుడు యెహోవా అయి ఉన్నాడు, ఇది సృష్టికర్త అయి ఉన్నాడు అనగానే చదవగానే తన భార్యకు దర్శనమిచ్చాడు దేవుడు. పిలాతు భార్యకు దర్శనమిచ్చాడు. ఆయనను నిలువుగా చూస్తున్నప్పుడు పిలాతుకి ఏమి అర్థం అవ్వలేదు, కానీ పిలాతు భార్యకు అర్థమయ్యాడు. ఆయన ఎవరు వెంటనే ఏమంటారు, ఆయన నీతిమంతుడి జోలికి పోవద్దు. నువ్వు ఈరోజు నేను అంటున్నాను, నీ ప్రక్కన వాడు నీకు ఎవరు అర్థం అవ్వాలంటే, నీ ప్రక్కన నీ సహోదరు నీకు ఎవరు అర్థం అవ్వాలంటే, ఒక సేవకుడు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే, ఒక సహోదరు ఎవరు నీకు అర్థం అవ్వాలంటే, ఖచ్చితంగా నీకు దేవుడు సహాయపడతాడు తప్ప నీ కన్నులు తెరవకూడదు. అంతవరకు నీ సేవకుడు నువ్వు జోగా చూడొచ్చు, అంతవరకు నీ సేవకుడు ఎవరో నీకు అర్థం లేకపోవచ్చు, నీ సేవకుడు మాట్లాడే నీకు నిర్లక్ష్యం అవ్వచ్చు, కానీ నీ సేవకుడు ఎవరు నీకు తెలియాలంటే నీకు ఖచ్చితంగా దర్శనం అవసరం, ప్రత్యక్షత అవసరం. వెంటనే జైలుకు పోయాయి. గబగబ నీళ్లు రప్పించుకున్నాడు. ఈ పాపం నా మీద నా పిల్లల మీద ఉండకుండా గమనించండి. ఆయన ఎవరో తెలిసిన తర్వాత కూడా ఆయన గురించి సత్యం చెప్పకుండా నీ పక్కన వాడిని కనపరచడానికి, నీ పక్కన వాడు ఏమనుకుంటాడో అని వాడికి మద్దతు ఇవ్వడానికి సత్యమును తొక్కు పెడితే, అర్థమైందా మీకు? ఇప్పుడు పిలాతు తప్పించుకోలేకపోయాడు. పిలాతును పాపం పట్టుకుంది. చేతులు కడుక్కున్నా పోదు. ఎందుకంటే వాస్తవమైన అతను తెలిసిపోయినప్పుడు అతను ఏం చెప్పలేదు, సత్యమే, ఈ దేవుని కుమారుడే, ఇది యూదుల రాజే, ఈలో ఏ దోషం లేదు కనుక నేను శిక్ష వేయడానికి అర్హుడు కాదన్నది. సాధ్యమైతే పిల్లలు ఆయన పాదం మీద పడిపోవాలి. క్షమించు నాయన, నేను తీర్పు తీర్చడానికి యోగ్యుడను కాను. అక్కడ అలా పడి ఉంటే బైబిల్ మరో విధంగా రాసింది, మన దేవుడు ఎలాంటిగా రాసింది అక్కడ. కానీ చూసారా, పిలాతు యూదులను సంతోషపెట్టడానికి సత్యాన్ని తొక్కేశాడు. ఈరోజు మత శాఖల మధ్య, సంస్థల మధ్య జరుగుతుంది అదే చేసుకోండి. మనుషులు సంతోష పెట్టడానికి పండుగలు ఉన్నాయి, మనుషులు సంతోష పెట్టడానికి క్రిస్మస్లు ఉన్నాయి, మనుషులు సంతోష పెట్టడానికి కార్యక్రమాలు అన్నీ చేస్తారు వాళ్ళు. కానీ దేవుడు సంతోష పెట్టడానికి వారు వాక్యంతో నిలవరు. ఓకేనా? హల్లెలూయా. ఓ అద్భుతం కాదండి. ఎందుకంటాను, ఈ పక్కన వాళ్ళని నువ్వు ఎప్పుడు చిన్నగా చూడద్దు, గౌరవించు, రెస్పెక్ట్ ఇవి. అగౌరవంగా ఎవరిని చూడకండి, అగౌరవంగా ఎవరి మీద మీరు దృష్టి పెట్టకండి. ఆమెలాగా ఈమెలాగా ఆలోచన కూడా మీకు రానియద్దు. దయతో మీరు దేవుని మనసుతో వారిని గౌరవించండి. ఒకవేళ నీవు ఆమె నీకంటే తక్కువగా నువ్వు భావిస్తే నువ్వే తక్కువ చేసుకో. ఆమె గొప్పది, నేనే గొప్పదని కాదు. నేను ఎందుకు పడికలను చెప్తాను. నేను కృపతో రక్షించబడిన ఒక పాపినని నువ్వు తగ్గించుకున్నప్పుడే నేను ఎంతటితో ఆపేయాలనుకున్నాను. ఒక్క విషయం చెప్తూ క్లోజ్ చేస్తాను. బట్ అక్కడ మనందరూ ఎక్కడ ఉన్నాం? సంతోషం లేదా మీకు? ఎక్కడున్నారు మీరు? మీరు థియోఫనీలో ఉన్నారు, వాక్శరీలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎలోహిం వాక్శరీరం అయ్యాడు, ఆలోచన వ్యక్తపరచబడిన మాట అయ్యాడు. చూసారా, ఆయన ఒక పోలికలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ పోలికలోకి వచ్చిన తర్వాత ఆయన దూతలను సర్వం సృష్టిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆదికాండంలో మనం చూసినప్పుడు 6వ దినమందు తన పోలికలో తన స్వరూపమందు నరులను కలుగు చేయదము. వారు ఆకాశ పక్షులు మొదలుకొని భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వారు ఏలుదురు అన్నాడు ఆయన. ఇప్పుడు వారు ఎవరో కాదు, ఆయన పోలిక అన్నప్పుడు ఆయన పోలిక ఏంటంటే ఆయన ఆత్మ ఉన్నాడు.
ఆత్మ అయిన దేవుడికి ఒక పోలిక ఉన్నది. ఆ పోలికయే మానవ నరులను చేద్దామన్నాడు. చూసారా, నరులు చేద్దామన్నప్పుడు ఆ నరులు ఎవరు? నేల మంటి నుండి తీసిన వారు. అందుకని చూడండి అక్కడ ఏమని 2:7 దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి, ఆయన మొదటి అధ్యాయం 26-27 ఆలోచన ఏంటంటే నరులను చేయమన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆదాముని మట్టి శరీరంలోనికి పెట్టి, మట్టి శరీరంలో నరునిగా పెట్టి, ఆ నరుని ద్వారా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలనేది దేవుడి ఆలోచన. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధమైన మనిషిని తీసుకున్నాడు. 2వ అధ్యాయంలో 7 హల్లెలూయా, నేల నుండి నరుని నిర్మించాడు. 16 ఎలిమెంట్స్, 16 మూల పదార్థముల ద్వారా మట్టి శరీరంలోకి రూపం చేసినప్పుడు ఆ రూపమే ఈ రూపం. ఇదే ఆయనకు శిరస్సు ఉంది, ఆయనకు చేతులు ఉన్నాయి, ఆయనకు వింటున్నారా పాదాలు ఉన్నాయి. ఆమేన్. ఆయన కళ్ళు కలిగి ఉన్నాడు, ఆయన నోరు కలిగి ఉన్నాడు. ఓకేనా? ఆయన ఏ రూపంలో ఉన్నాడో ప్రైజ్ గాడ్ ఆ రూపంలోనే మానవుని చేశాడు. అతడి ఆదామై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది 2వ అధ్యాయము 7వ వచనంలో నేల నుండి నిర్మించబడిన మనిషి. హల్లెలూయా. నేల మంటికి రూపము థియోఫనీ నుండే వచ్చింది. థియోఫనీ ఏ రూపం కలిగిందో ఆ రూపంలో ఉన్నాడు. కానీ థియోఫనీ శరీరం ఏంటంటే కనబడగలదు, మరుగైపోగలదు, అదృశ్యమైపోతుంది. కానీ ఈ దేహము కనబడదు తప్ప అదృశ్యంగా మారలేదు. ఇది మట్టి నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విన్నారా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆదాము లోపలే మన అన్నాడు. చూసారా, మన అంటే అక్కడ అర్థం ఏంటంటే అక్కడ స్త్రీ, నెక్స్ట్ పురుషుడు. అదే ఆదాము అవ్వ. ఇప్పుడు ఈ స్త్రీ పురుషుడు అనేది ఆత్మలో భాగమైనది. దేనిలో? శరీరంలో కాదు, ఆత్మలో భాగం. ఆదాము లోపల పురుషుడు, స్త్రీ అనే తత్వం ఉన్నది. అందుకని ఆదాము పురుషుడై ఉండి, పురుషుడు లోపల, అతని ఆత్మ లోపల స్త్రీ అనే తత్వం. ఆ తత్వమే ప్రవక్త అంటాడు మృదత్వం అన్నాడు, ప్రేమ అంట. స్త్రీ ఎవరు? ప్రేమ. అందుకని దేవుడు ఏమైనాడో అదే పోలికలో ఆదాము వచ్చాడు. ఆదాము లోపల ఏముంది? ప్రేమ అనే స్వభావం ఉంది. ఆ స్వభావమే స్త్రీ అనే తత్వం. ఆ స్త్రీనే ఆదాము నుండి ఏం చేశాడు? ఆయన ప్రక్క నుండి వేరు చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆ పురుషుని ఆత్మ నుండి స్త్రీ అనే భాగాన్ని బయటికి తీసి, ఆ ఎముక, ఆ మాంసం కూడా ఆదాము నుండి తీసి అక్కడ స్త్రీ రూపం చేసి ఆమెను అందులో పెట్టాడు. అందుకని మన పోలిక చెప్పున ఆమె మన స్వరూపము నరులను చేయడము, వారు ఆకాశ పక్షులను మొదలుకొని భూమి మీద ప్రతి జీవులను ఏలుదురుగా పలికెను. నిన్ను ఎందుకు సృష్టించాడంటే ఈ భూమి మీద సమస్తాన్ని ఏలుటకు దేవుడు నేను చేశాడు. ఏలాలంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలోకి నువ్వు రావాల్సి ఉన్నది. అందుకని ఆత్మ మనిషిని ఆదాములో పెట్టాడు. ఆత్మ మనిషికి ఏముందాడంటే మానవ దేహాన్ని తయారు చేసి పెట్టాడు. ఎప్పుడైతే మనిషి, ఆత్మ మనిషి మరి చూసారా మట్టి శరీరం రెండు ఏకమయ్యాయో, మొదటి అధ్యాయంలో 26-27 ఆత్మ మనిషి ఎప్పుడైతే వచ్చి మట్టి శరీరంలో 2వ అధ్యాయం 7వ వచనంలో పెట్టాడో అక్కడ ఆ బాడీ ఏమైందంటే మహిమ శరీరం అయ్యింది. హల్లెలూయా. మహిమ శరీరం అయింది. అప్పుడు ఆదాము అవ్వను వేరు చేసి దేవుడు వారిని అక్కడ పెట్టాడు. ఇప్పుడు గమనించండి, వేరు కలిగి ఉన్న రూపం అంతా ఏంటంటే విన్నారా, ఒక పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆదాము ఏమైనాడు? ఒక పరిపూర్ణ మానవ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఈ పరిపూర్ణమైన బాడీలో 7 సద్గుణములైన బాడీలో ఉన్నప్పుడే ఆ ఆకాశ పక్షులు మొదలుకొని భూమి మీద పాపం ప్రతి జీవి మీద అతను అధికారం కలిగి ఉన్నాడు. ఈ పోలిక క్రీస్తు అయి ఉన్నాడు. ఈ పోలిక ఆయన గుణలక్షణములు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు 7 గుణలక్షణములే. 1 విశ్వాసము, చెప్పండి. 2 సద్గుణము,
అలాగే ఆ జ్ఞానము, ఆసారికల సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ అయి ఉన్నది. అది గమనించండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ లక్షణములతో ఆదాము ఉన్నాడు. పూర్తిగా ఆదాము తలరాయితో కలిసిపోయి ఉన్నాడు. హల్లెలూయ. కానీ ఆదాము ఎప్పుడైతే అవ్వ ద్వారా అవ్వ తినద్దన్న ఫలము సర్పము ద్వారా తిన్నదో, అవ్వ పాపములో పడింది. ఆదాము కూడా ఇచ్చిన, ఆదాము కూడా తిన్నాడు. ఇద్దరు కూడా ఏం పోగొట్టున్నారంటే దేవుడిచ్చిన మహిమ శరీరాన్ని, వారు నిత్య జీవాన్ని, హక్కు పత్రాన్ని కోల్పోయారు. హల్లెలూయ. వారికి దేవుడిచ్చిన ఆ 7 మహిమను కోల్పోయారు. దేవుడిచ్చిన 7 మహిమను కోల్పోయారు వాళ్ళు. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ 7 మహిమయే మీరు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో వింటున్నారా? మీరు చూస్తూ దాన్ని పొందుకుంటున్నారు. ఆ 7 మహిమ ఎవరో కాదు, ప్రభువైన క్రీస్తే. ఇది ఔటర్ ఆదాము అయితే విన్నారా? విన్నారు ఎవరు? క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తే 7 మహిమ అయి ఉన్నాడు. 7 సత్కర్మలు గలవాడు ఆయనే. ఆయన 7 మహిమ, ఆ 7 సత్కర్మలకు ఎంత ప్రభావం ఇప్పుడు పెరిగిందంటే 7 మహిమతో కనపడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఇక్కడ శిష్యుడైన యోహాను పద్మోస్ ద్వీపంలో ఆయన ఎప్పుడైతే నేల మీద పడ్డాడో దేవుని ఆత్మవశుడయ్యాక, హల్లెలూయా, ఇప్పుడు ఆదాము పోగొట్టుకున్న మహిమంతా కూడా విన్నారా? ఇప్పుడు ఆదాము పోగొట్టుకున్నంతా దాని పేతురు ఏం చెప్పాడు? ఆదాము పోగొట్టుకున్న మహిమంతటిని 7 సద్గుణములతో పోల్చాడు పేతురు. పేతురు రాసిన పత్రికలో మీరు చూస్తారు. ఆ మహిమను కోల్పోయాడు ఆదాము. ఆ రోజు నుంచి దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఆ గొప్ప గాడ్, హల్లెలూయా, శరీరధారి అయి విన్నారా, శిలువ ఎక్కి ఆయన చనిపోయి ప్రక్క నుండి ఎవరిని తీశాడు? వధువును తీశాడు. ఇప్పుడు మీరు వధువై ఉన్నారు. ఈ వధువుకే ఆయన రూపం వేస్తున్నాడు. మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న రూపాన్ని మళ్ళీ ఆయన 7 సద్గుణముల ద్వారా నీకు ఇస్తున్నాడు. అదే ఇప్పుడు 7 మహిమ ఉన్నది. ఇప్పుడు నువ్వు పొందుకుంటున్న ఈ మహిమ మామూలు కదండి. ఒక విషయం, ఈ లైట్ చూడడానికి బాగుందా? అది చాలా అందంగా ఉంది, చక్కగా వెలిగిస్తుంది, ఆకర్షణీయంగా ఉంది. చాలా అందంగా ఆకర్షణగా ఉందని దాని దగ్గర చెయ్యట్టు కాదు, అవునా? చెప్పండి, కాలుతుందా? అది ఒక లైట్, కానీ అది కాంతి ఇచ్చి వెలుగునిస్తుంది. ఆ కాంతిలో మనం ఆనందిస్తున్నాం, హాహా భలే ఉందని. ఓకే, కానీ అది భలే ఉందని పట్టుకుంటే కాలుతుంది. ఇక్కడ దేవుడు నేను ఎక్కడికి లేపుతున్నాడంటే వెలుగులోకి తీసుకొస్తున్నాడంటే ఆ వెలుగు వెనక ఒక మండేది ఉంది. చెప్పండి, సూర్యుని వెలుగు పొందుతున్నాం, కానీ వెనక ఏముంది? అది మండుతుంది. దేవుడు ఎవరు? దహించు అగ్ని అయి ఉన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. మాట అగ్ని. ఇప్పుడు నీకు ఇచ్చే విశ్వాసము అగ్ని. విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉందండి, అది కాదు. విశ్వాసము అగ్ని. అది ఎవరిది? అదృశ్య దేవుని గుణం. అది విశ్వాసము ద్వారానే నరా ఆయన ఉన్నాడని, ఆయన అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఎవ్వడు ఇష్టడు కాడు. ఇప్పుడు విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినుట ద్వారా వస్తుంది. ఏం వింటున్నావు? ఆయన సువార్త వింటున్నావు. ఆయన వాక్యం వినడం ద్వారా ఏం జరుగుతుంది? లోపల ఈ హృదయం లోపల విశ్వాసం అనేది ఆయన వాక్యము విత్తన రూపంలో నీలో నాటబడినప్పుడు అది లోపల చనిపోయి తెరవబడి తాను ఎవరో నీకు చూపించుకుంటున్నప్పుడు తక్షణమే నువ్వు అంటున్నావు, నేను ఈ లోక సంబంధం కాను, నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడును, ఆయన కొరకు జీవిస్తానని నీ లోపల విశ్వాసము క్రియ చేయడం ప్రారంభిస్తానని. అది ఎవరిది? అది అదృశ్య దేవుని శక్తి. అది అగ్ని. అందుకని సాతానుడు నీకు విశ్వాసం ఉంటే నీ దగ్గర రాలేడు. చెప్పాలి,
అగ్ని దగ్గరికి సాతాను రాలేడు. అర్థమైందా? మృగాలకి అగ్ని అంటే భయము. అగ్ని చూపిస్తే మృగాలు భయపడతాయి. అలాగే దెయ్యానికి అగ్ని అంటే భయము, దెయ్యానికి వెలుగంటే భయము. దెయ్యాలన్నీ చీకట్లో కూర్చుంటాయి, సిగరెట్లు కాలుస్తాయి, మొద్దు పనులు సేవిస్తాయి, అపవిత్రతను ఆశిస్తాయి, వ్యభిచారం చేస్తాయి, చేయని దుష్టకార్యాలు చేస్తాయి, అబద్ధాలు ఆడతాయి, దొంగతనాలు చేస్తాయి, చూపులు చేస్తాయి, మోసాలు చేస్తాయి. ఇవన్నీ దెయ్యాల అలవాట్లు. ఇవన్నీ ఈ దెయ్యాల అలవాటు ఉన్న దగ్గరికి వెళ్ళి నీతిమంతుడు నిలబడి సత్యం చెప్పాడు అనుకోండి, నవ్వుతుంటాడు కానీ లోపల మండిపోతుంటాడు. కారణం ఏంటి తెలుసా? నీతిమంతుడు నోట నుంచి మాట అగ్ని. అది అతను కాదు, దేవుడు మాట. దేవుడు మాట నీతో మాట్లాడుతున్నప్పుడు లోపల ఎంత పగ పెరుగుతుందో తెలుసా? నీవు లోపల నీకు ఇష్టం కాదు లేక దేవునికి ఇష్టం కాదు ఏది నువ్వు లోపల పెట్టుకున్నా, నేను ప్రేమతో వచ్చి నీతో నేను చెప్తున్నా, లోపలికి చాలా మాట ఉంటుంది. మామూలుగా రూపత ఉంటారు. ఎందుకు తెలుసా నీకు? అది మీ లోపల అది దేవునికి ఇష్టం కాదు ఏదో ఉంది. అది ఏది అసలు? అది నిన్ను అసలు కుదరచదు. తెలిసేయాలి. అది చాలా డేంజరస్మా. అది నేను చాలా అసూయతలోకి తీసుకెళ్తాను. చాలా ఆ పాపంలో పడబడుతుంది. అలాగే నీతిమంతుడి మాట జీవపు మాట, వాడి నాలుగు జీవపు. అర్థమైందా? వింటున్నావు చక్కగా, కానీ మొత్తం చేసుకుంటున్నాడు. పక్కన డివిజన్ లాగుతున్నాడు, ఆ మొత్తం నీళ్ళు లాగుతున్నాడు, కానీ బాగా వింటున్నావు వాక్యాన్ని. హలో, వింటున్నారా? చప్పలు కూడా దేవుడు మేమచ్చు. బాబు వినండి, నేను క్లోజ్ చేసే సమయం ఇప్పుడు. విశ్వాసం అనేది మనుషుల్ని కాదు. విశ్వాసం భూమి మీద ఎక్కడ నీకు దొరకదు. అది అదృష్ట దేవుని గుణం. అది గ్రహించు అగ్ని. అది ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చి పడిందో ఆ విశ్వాసం విత్తనం రూపంలో నీలో పడింది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మీకు ఒక విషయం తెలుసా? అగ్ని ఆయన ద్వారానే సృష్టించబడింది, నీరు ఆయన ద్వారానే సృష్టించబడింది, గాలి ఆయన ద్వారా సృష్టించబడింది, వృక్ష జాతి ఆయన వాడదా, ఓ పక్ష సర్వ ప్రపంచములన్నీ ఆయన పలకబడిన మాట ద్వారా వచ్చాయి. ఆయన ఒకదానికొకటి హాని చేసుకోకుండా ఎలా నడిపిస్తాడో చూడండి. నీరు దారి నీరుదే, అగ్ని దారి అగ్నిదే, గాలి దారి గాలిదే. ఇవన్నీ ఎప్పుడు కలుసుకోవడం తెలుసా? అక్కడ ఎక్కడైతే జరగకూడదు జరిగిందో అక్కడ మూడు కలుసుకుంటాయి. అప్పుడే ప్రమాదం జరగడం ప్రారంభిస్తారు. మన ఇంటిలోనే మనం ఉంటాం, చాలా మంచి ఏసీలు కట్టుకున్న చాలా బాగుందని, కానీ మన ఇంటిలోనే ప్రమాదం ఉంది. వంటగదిలో ప్రమాదం ఉంది, అగ్ని. ఏసీ ద్వారా కూడా ప్రమాదం ఉంది, కరెంటు లైట్ ద్వారా ప్రమాదం ఉంది, విద్యుత్ శక్తిలో అన్నిటి ప్రమాదాల మధ్యలో ఉన్నాం మనము. ఇంకా చెప్పినా భూమి మీద ఎంత లోతుగా పునాది తవ్వి పెద్ద అపార్ట్మెంట్ కట్టినా భూమి మీదే ఉండవు. భూగర్భం వస్తే అంత మగాశ. కానీ ఇదంతా ఎలాగా? కృప. కృప చేస్తున్నా దేని ఏది అది నడమంటుంది. ఆయన వాక్యం చేస్తున్న కృప ద్వారా నడిపించబడుతుంది అంతా కూడా. అందుకనే దేవుని యొక్క ప్రేమ, దేవుని జ్ఞానం ఎవరికి అందుతుంది? హల్లెలూయా. అందుకని విశ్వాసం అనేది ఎవరో తెలుసా? దేవుడి గుణ లక్షణం. విశ్వాసం నీకు ఎప్పుడైతే వాక్యమును కప్పి నీకు ఇస్తున్నాడైనా, విశ్వాసం అనే ఆ యొక్క స్వభావం అనే అగ్ని చుట్టూరు ఏం చేశాడంటే ఆయన కరెంట్ తీగ చుట్టూరు ఇన్సులెన్స్ ఎలా పొందుగాడో ఈ పక్కన చూడు కరెంట్ తీగ వైర్ చుట్టూరు స్లీప్ ప్లాస్టిక్ తొక్క చుట్టి ఎలా కుదిరాడో, కానీ ఆ తొక్కని చిచ్చి పట్టుకో కరెంట్ వచ్చేస్తుంది. అవునా? కానీ స్లీప్ ఎలా చుట్టాడో ఇప్పుడు విశ్వాసమైన అగ్నికి ఎదురా వాక్యమైన స్లీప్ చుట్టాడు. చాలా నమ్రతతో ప్రేమతో స్వరణ కలిగినట్టుగా స్లీప్ చుట్టూ నీ లోపల వదులుతున్నాడు. అది లోపలికి తన క్రియలు చేయడానికి అది తన పని చేయడం మొదలు పెడుతుంది.
సద్గుణము చెప్పండి, సద్గుణము అగ్ని అయినా, ఆశానిగ్రహము, సహనము చెప్పండి, సహనము, సహోదర ప్రేమ, ప్రేమ అంత అగ్నియేనా? అగ్ని ఏంటి? అది వాక్యమే అగ్ని అయి ఉన్నది, అది గ్రహించు అగ్ని అయి ఉన్నది. ఎప్పుడైతే నీవు ఆ వాక్య గుణలక్షణం నీలో కనబడుతున్నాయో, నీ లోపల ఉన్నాయో, నీవే వెలుగై ఉన్నావు. ఓ నీ మాట వెలుగు, నీ చూపు వెలుగు, నీ వినికిడి వెలుగు, నీ క్రియ వెలుగు, నీ నడక వెలుగు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగే. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు చూడండి, ఈయన ఈ రూపంలో ఉన్నారు కానీ ఈలో ఎంత గుణలక్షణాలు ఉన్నాయి. ఈ గుణలక్షణాన్ని అగ్ని ఆయన స్వభావమే. ఆయన చూడండి, జీవాహారం నేనన్నాడా, లోకములకు వెలుగు నేనన్నాడా, గొర్రెలకు ద్వారమేనన్నాడా, మంచి కాపరి నేనన్నాడా, ప్రభుత్వాల జీవము నేనన్నాడా, మార్గం సత్యం జీవం నేనన్నాడా, నిజమైన ద్రాక్షావళి నేనన్నాడా, మరొకవాడు కలపడమని నేనన్నాడా, ఆది మరియు అంతం నేనన్నాడా. అన్ని ఆయనే. ఆయన గ్రహించు అగ్ని. అందుకని మీరు లోకానికి ఎవరు చెప్పండి అయ్యా, లోకానికి వెలుగై ఉన్నారు మీరు. అందుకని వెలుగు సంబంధాలు చీకట్లో ఉండరు. వెలుగు సంబంధి అవిశ్వాస దగ్గరికి వెళ్తే అవిశ్వాసం నట్లు లూజ్ అయిపోతాయి. వాడు వచ్చాడు, అప్పుడు నేను ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు చర్చకి వెళ్దామని అడుగుతాడు, నేను ఏం చెప్పాలి? మధ్య నుంచి క్రికెట్ వెళ్దామా, క్రికెట్ కాడికి వెళ్ళావా అని పాసగారు అడిగితే ఏం చెప్పాలి? చూడు, అవిశ్వాసకి భయం పడుతుంది, నరాలు వీక్నెస్ వచ్చేస్తుంది, పట్టుదల ఎవరు చూసి? విశ్వాసం చూసి. ఎందుకు తెలుసా? విశ్వాసంలో క్రీస్తు ఉన్నాడు, అవిశ్వాసంలో దెయ్యం ఉంది. దెయ్యములకు ఎప్పుడు కూడా యేసు అంటే భయమే, చాలా భయము, చాలా భయం దానికి. అందుకని మనము ధైర్యంగా నిబ్బరముగా భక్తి చేయాలంటే ఆయన గుణలక్షణములను పొందుకున్న వారిగా ఉండాలి. అసలు నేను పాఠంలోకి వెళ్ళలేదు. 700 మహిమ అనేది వింటున్నారా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత చెప్పాను నేను. ఆయన ఇప్పుడు ఆయన 700 మహిమలతో కనబడుతున్నాడు. ఇప్పుడు అవే 7 సద్గుణాలు. ఈ 7 సద్గుణములు హల్లెలూయా 700 మహిమ ఉన్నవి. ఈ మహిమ నీ దగ్గరికి వాక్య రూపంలో వస్తుంది. నువ్వు అందులో భాగం అవుతున్నప్పుడు నువ్వు ఆయన పోలికగా మారుతున్నావు, ఆయన రూపంగా మారుతున్నావు, ఆయన పోలికగా మారుతున్నావు. ఆయన సత్యవంతుడైన ప్రకారం సత్యవంతుడిగా నిలబడుతున్నాడు. అందుకని అంటాడు, లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పించదని అన్నాడు. నేను మిమ్మల్ని తప్పించదనంటే మీరేమనుకుంటున్నారంటే మేము ఇలాగే ఉంటాము, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాము, ఎలాగే ఆమె చెప్తున్నాం, అప్పుడు కూడా ఎలాగ ఉంటాము, ప్రార్థన చేస్తా ఉంటే తప్పిద్దాం. అలా కాదు. తప్పించడం అంటే నువ్వు ఆయన వల్ల మారిపోతావు, నువ్వు ఆయన వల్ల నిలబడతావు, నువ్వు ఆయన వల్ల పిలాతు దగ్గర యేసు ఎలా నిలబడ్డాడో అలాగే నిలబడగలుగుతావు. నిలబడ్డాడు యేసు, అలాగే నిలబడతావు. మతమంతా ఏకమైపోయి, యూదు మతమంతా ఏకమై సిలువే సిలువే అని అంటున్నప్పుడు యేసు భయపడగల నిలబడ్డాడు, అలాగే నువ్వు నిలబడతావు. ఆ యొక్క మహిమలోకి వెళ్ళాలని ఉందా మీకు? ఆ గొప్ప మహిమ ఆయన ఎలా నిలబడ్డాడు? పిలాతు అంటున్నాడు, విడిపించుటకు నాకు అధికారం కాదు. అవునా? ఆయన అన్నాడు, పై నుండి నీకు అధికారం ఇస్తే కానీ మేము నన్ను ఏం చేయడం. ఏ రోజు అన్నాడు, ఒక సూచక్రియ అన్నాడు, నువ్వు నక్కవు నీకు చేయనన్నాడు. ఆయన ఎవడు అధికారాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఆయన హల్లెలూయా. ఏదంటున్నారు ఇశ్రాయేలు యూదులు, సిలువేసే సిలువే అంటున్నాడు. అప్పుడు పిలాతు అన్నాడు, ఈ పస్కా పండుగ సందర్భంగా ఒక వాడుక కలదు, ఆ వాడుకలో ఎవరో ఒకరిని విడుదల చేయాలి. బరబ్బనా యేసునా అని పెట్టాడు. బరబ్బనా యేసు. యూదుల మతం అంతా అంటుంది, మాకు బరబ్బని విడుదల చేయి, యేసుని సిలువేయండి. యేసు ఒక్కడగా నిలబడ్డాడు. యేసు 700 మహిమను కప్పుకున్నాడు.
సృష్టికర్త, భూమి ఆకాశములకు సృష్టికర్త, మానవ నిర్మాణకుడు తన్ను తాను కప్పుకుని వధించబడిన గొర్రె పిల్లల మెడ వచ్చాడు. ఆయన సొంత పిల్లలే ఆయన సిలువైంది అంటే వారిని ఏమనలేదు. హృదయంలో తండ్రి నీ లేఖనములు నెరవేరును కాక అని దేవుని హృదయంలో స్తుతిస్తున్నాడు. నేను అంటున్నాను, ఎవరైనా నేను ఏమని అనినా నువ్వు ఏమి బాధపడవద్దు. నా సహోదరిని క్షమించు, నా సహోదరిని క్షమించు దేవా. నా సహోదరికి నీ మనసు నీ దేవా, నీ హృదయం దేవా. నా సహోదరుడికి నీ మనసు నీ హృదయం దేవా అని నీ హృదయం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండు. గొర్రె పిల్లవలే నీ యొక్క అహమును చంపే, గొర్రె పిల్లవలే నిన్ను తగ్గించుకోకడ, సిలువ వేయబడినంతగా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించక్కడ. బరబ్బాని విడుదల చేయమంటే బరబ్బాని విడుదల చేయడానికి వచ్చినప్పుడు బరబ్బా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో చాలా చక్కగా చూపించాడు ఆ డైరెక్టర్. నిజం, ఒక భయంకరమైన మనిషి, భయంకర పనులు, ఒక క్రూరమైన మనిషి, చాలా అపహాసం చేస్తూ ఎగతాళి చేస్తూ చూసారా, యేసును చూసి పైనుంచి కింద వరకు ఇలా చూసి నవ్వుతా చెప్తున్నాడు. అపహాసకుడు. నేను అతను ఎవరి వల్ల విడుదల పొందుతున్నాడు? ఈయన అతని స్థానం తీసుకున్నాడు, అతనికి విడుదల ఇచ్చాడు. కానీ వాడు ఆయన వల్ల విడుదల పొందాలని కూడా చూసి అపహాసం చేస్తున్నాడు, గతాలు చేస్తూ గేలి చేస్తూ వెళ్తున్నాడు. ఆయన ఏమన్నాడా? ఆయన ఎవరు? ఆయన ఎరుగడు. ఆయన చాలా తండ్రి హృదయంతో ఏం చేయించడం ఎరగడ. ప్రభువా క్షమించు. ఈరోజు 700 మహిమలో ఉండవలసింది ఏంటి సార్? హంబుల్నెస్, తగ్గింపే. నీవు క్రీస్తులో ఉన్నావడానికి గుర్తయి ఉన్నది. అహంకారం ఎదిరించి దీనులు పంపించే దేవుడు, కప్పుకున్న దేవుడు, సిలువేయబడ్డాడు, అందరూ క్షమించాడు. ఆఖరికి హల్లెలూయా హల్లెలూయా తాను చెప్పిన ప్రకారం 3వ దినమున లేచాడు. మరణం యొక్కయు పాతాళ యొక్క తాళపు చెవులు లాక్కున్నాడు. దేవుని దగ్గర నుంచి లేచి నిలబడ్డాడు. ఎప్పుడైనా 700 మహిమతో ఉన్న దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఓయ్ విశ్వాసి, ఓ బిడ్డ కుమార్తె, నువ్వెవరూ కాదు, నువ్వు నాలో భాగమై ఉన్నావు, నా గుణలక్షణాలని నీవే. అది బాగా ఇచ్చినప్పుడు ఆమె కూడా ఆయనలో భాగమై ఆమె కూడా ఆయన వల్ల నిలబడింది. నీకు ఇచ్చిన ఫలం అదే, నీకు ఇచ్చిన శక్తి అదే, నీకు ఇచ్చిన ప్రత్యక్షత అదే. ఇప్పుడు అక్కడ పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నిలవవు. అందుకే నా కుమార్తెల, నా సహోదరుల, చిన్న తలపడి వచ్చిన భయపడకండి, దాన్ని చేయించే శక్తి మీ లోపల ఉన్నది. జ్వరం వచ్చిన భయపడకండి, దాన్ని చేయించే శక్తి మీ దగ్గర ఉన్నది. చిన్న ఇంట్లో శ్రమ వచ్చిన భయపడకండి, దాన్ని చేయించే శక్తి మీ లోపల ఉన్నది. ఎంత ఇబ్బంది వచ్చిన భయపడకండి, దాన్ని చేయించే శక్తి మీ దగ్గర ఉన్నది. ఎంత పరిస్థితులు ఎంత లేవి ఎంత వచ్చినను మీరు భయపడకండి, దానితో నిలబడండి. ఎందుకనగా భూమికి పునాదులు వేయకమనిపే ఎలోహిములో ఉన్నారు. ఎలోహిము ఒక స్టెప్ దిగితే మీరు ఆయన పడి దిగారు. ఆయన వాక్య శరీరం అయితే మీరు వాక్య శరీరం అయ్యారు. ఆయన శరాపులు కలుగు చేస్తే మీరు శరాపులు కలుగు చేస్తారు. ఆయన భూమి ఆకాశాలు కలుగు చేస్తే మీరు కలుగు చేస్తారు. ఎవరు కాదు, మీరు ఆయనలో ఉన్నారు కనుక. అందుకనే ఇప్పుడు మీరెవరో మీకు ఆయన బయలుపరచుకోవడానికి దేవుడు మానవుడే రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి కడిగి శుద్ధి చేసేసి మీరెవరో కాదు, మీరు నా పిల్లలని మీకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన ఈ ప్రత్యక్షత ఎప్పుడైతే నీ లోపలికి వచ్చిందో నువ్వెవరో ఎరిగినప్పుడు నీ ఎదుట శత్రువు నిలబడలేడు. హల్లెలూయా. అందుకని యెహోషువ అంటాడు, యెహోషువ నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు, నీకు ఇచ్చిన ప్రత్యక్షత ఏదో నీది నిలబడదు. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ముందు నీ మూలకు పో. నువ్వెవరిలో ఉన్నావో ఎరుగు. నీ శత్రువు వచ్చి అపవాదం వచ్చి ఏ వ్యాధి రూపంలో, రోగ రూపంలో, కష్టం రూపంలో, ఇబ్బంది రూపంలో, అంతేకాదు ఏ యొక్క భయపెట్ట రూపంలో ఉన్నా భయపడకు. నువ్వను నీకంటే ముందు నేను దేవుడిగా ఉన్నాను. నా దేవుడు నిన్ను సృష్టిస్తున్నప్పుడు నేను ఆయనలోనే ఉన్నాను. సాతానా నువ్వు నన్ను ఏమిచ్చేయాలని చెప్పి నువ్వు అని గర్తించినప్పుడు నీ ఇల్లు వదిలిపెట్టి పారిపోగలసిన. హల్లెలూయా.
నేను మీకు చాలా జ్ఞానం పొందాను ఆయన కృప వలన. కానీ జ్ఞానంతో పాటు విశ్వాసం వినపండి. 700 మహిమలో ఆయన ఒక్కడే కాదు సుమా. అర్థమైందా? 700 మహిమలో ఆయన ఒక్కడే కాదు. మరి ఎవరున్నారా? ఎవరున్నారా? ఎనిమిది గారు 700 మహిమలో ఆయన ఒక్కడే కాదు సుమా. నువ్వు కూడా ఆయనలో భాగమై ఉన్నావు. నీ ద్వారా దేవుడికి ఒక పని ఉన్నది. మీ అందరికీ దేవుడి ద్వారా ఒక పని ఉన్నది. మీ అందరి ద్వారా ఆయనకు ఒక పని ఉంది. సత్యావతినంత గద్ద కుక్క రోజు వెళ్తున్న తోటలోనే ఎదుర్కొంది. ఆ గడికి వచ్చి అది ఎదుర్కొంది, ఎందుకు దూకుతుంది ఆవిడ మీద? ఆమెలో ఎవరున్నారో ఆమె తెలియాలి. ఆ డాగ్ గేదకు వచ్చి ఆగిందంటే ఎవరన్నా చూసి వెళ్ళిపోయింది. దేవుడు నీతో ఉన్నాడని నీకు తెలియాలంటే ఖచ్చితంగా చెప్తున్నా, నీవు నమ్మిన దేవుడిని ఏ క్షణం కూడా వదిలిపెట్టగలదు. గడప దాడుతున్నామంటే నీ దేవుడికి చెప్పి వెళ్ళిపోయింది. ఆయన చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు సుమా. ఏ పనులు కూడా మీరు చేయొద్దు. ఆయన చెప్పి మీరు ప్రతిదీ చేయండి. మహోన్నతమైన దేవుడు, తండ్రికి చెప్పకుండా ఏది చేయడా. ఆ మహా గొప్ప దేవుడు, ఆయన సర్వములో సర్వమైన దేవుడు. ఆయన తను తగ్గించుకొని ప్రార్థనతో ప్రతిదీ చెప్పి చేశాడు. మీ జీవితాలు ఇప్పుడు అలాగే ఉండాలని కోరుచున్నాను. అసలు ఈ ప్రసంగం ముగించబడదు. మీరు వినాలంటే అలా చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు తెలియదు, ఆయన ఆంటీకి అలా వచ్చేస్తూ ఉంటాను. కానీ నేను ముగించేస్తాను కనుక మీరు జాగ్రత్తగా వినండి. మీరు భూమికి పునాదులు వేయకమునిపే ప్రేమ చేత క్రీస్తులో ముందుగా గొర్రెపిల్ల జీవితంలో మీ పేరు రాసుకుని అక్కడ మిమ్మల్ని ముద్రించేసుకున్నాడని బిడ్డలని. కనుక ఇప్పుడు మీరు ఎవరో కాదు, మీరు ఆయనలో భాగం కనుక భయపడకండి. ఏం కావాలన్నా దేవుడు మనకు 3 నేర్పాడు. 1 విశ్వాసము, 2 ప్రార్థన, 3వది చూసారా పరిశుద్ధాత్మ నడిపి. ఎప్పుడు మీ జీవితంలో ఉండాలి సుమా. అది మీరు కలిగి ఉండండి. ప్రతి స్థలంలో మిమ్మల్ని సాక్షులుగా ప్రభు వాడుకుంటున్నాక ప్రార్థించుకుందాం. లేచి నిలబడి తండ్రి, ఈ యొక్క గడియలో మాతో మాట్లాడిన మధురమైన నీ స్వరాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. 700 మహిమలో అసలు మేము ఎవరమై ఉన్నామనేది నాయన అయ్యా, దానిని మేము ఎన్నుక మునిపి మాకు తెలియపరుస్తున్నావు దేవా. మేము నీలో భాగమై ఉన్నామని, మీరు మాలో భాగమై ఉన్నారని అయ్యా. అది 7 నాయన భూమికి పునాదులు వేగమునిపే నీ సద్గుణములలో మేము భాగస్వామై ఉన్నామని, అది నీ పనికి నిరూపమై ఉన్నదని అది మేము పోగొట్టుకున్నాం ప్రభువా. ఇదిగో అది తిరిగి కనబడాలని యేసు ద్వారా నాయన, ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా ప్రత్యక్ష పరుస్తున్న ఆయన ఆ పోలికలోని ఆ రూపంలోకి మళ్ళీ మమ్మల్ని మార్చేస్తున్నావు దేవా. ఎంత అద్భుతమైన కృపను మా పట్ల కుమ్మరించావు దేవా. ఎంత అద్భుతమైన కృప మా పట్ల కుమ్మరించావు దేవా. ఎంతగా ఇచ్చించుటకు దేవా మా యొక్క ఏమీ లేదు నాయన, కేవలం నీ కృప వలనే ప్రభువా, నీ కృప వలనే ప్రభువా అని ప్రతి ఒక్కరు దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని యొక్క కృప 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 కృప. ఎందుకంటే దేవుని బిడ్డ కృప చాలా గొప్పది. కృప వచ్చి తన స్థానం తీసుకున్న మనకి ప్రేమ విశ్వసిస్తున్నప్పుడు కృప వచ్చి మన స్థానం తీసుకుని పెడతారా. నేను యథార్థంగా చెబుతున్నాను, నువ్వెవరో కాదు. భూమికి పునాదులు వేయకమునిపే ప్రేమ చేత క్రీస్తులో ముందుగా గొర్రెపిల్ల జీవితంలో నీ పేరు రాయబడిన వ్యక్తివి అయి ఉన్నావు నువ్వు. అందుకనే నీకు ఆయన యొక్క స్వభావం దేవుడు తిరిగి మళ్ళా ఇస్తున్నాడు. ఆయన పోలిక తిరిగి మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నాడు. ఆయన కడపడ ఆదాము ద్వారా ఈ కాలపు వర్తమాన ప్రత్యక్షత ద్వారా నువ్వెవరో నీకు ప్రత్యక్షపరచబడుతుంది. అందుకనే మన ప్రవక్త బహుదీనత్వములో నుండి ఆయన ఉన్నత స్థితికి దేవుడు ఎదిగించి ఆ బురదలో కలువ పువ్వుల మన ప్రవక్తను దేవుడు పైకి లేపి తన అంతరంగంలో తన లోపల దేవుడి దైవత్వం అంతా కుమర్చుకుని మన ప్రవక్తను దేవుడు క్రీస్తుగా చూపించాడు ఈ లోకానికి. ఈరోజు వధువా నీ లోపల కూడా ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. నీలో సదాకాలం ఉంటానని చెప్పాడు ఆయన. అందుకని నీలో కూడా ఆయన దైవత్వాన్ని చూపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 700 మహిమ ఎవరో కాదు సుమా, అది యేసుక్రీస్తు భార్యలో కుమర్చుకుంటున్నాడు ఆయన. నిన్నే ఆయనలాగా మార్చేసుకుంటున్నాడు ఆయన. ఆ
అపవాది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వాడి ప్రక్కనున్న మరణపు యొక్క తాళపు చెవులు లాక్కొని యేసుక్రీస్తు తన ఆత్మలో వెళ్ళి జయించి ఇప్పుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పునరక్షణలో పాలురాలు అయి ఉన్నావు. నువ్వు కూడా నీవు సాతానుని నువ్వు ఎక్కడైనా ఎదిరించగల శక్తి, ప్రత్యక్షత, విశ్వాసము ప్రభునికి ఇచ్చేశాడు కుమార్తె. ఆయన ఎవరో కాదు, ఆయన అదృష్ట దేవుడి శక్తి అయి ఉన్నాడు. ఆయన పునరక్షణములు నీలో వ్యాపింప చేస్తున్నాడు కనుక ఆయన పునరక్షణ పట్టుకో. నీ పై రూపాలు చూసి మురిసిపోకు, నీ పై రూపంలో నీ కనురెప్పలు చూసి మురిసిపోకు, నిన్ను చూసి మురిసిపోకు. నీ అంతరంగంలో ఉన్న యేసును చూడు. ఆయన లోపల ఎదుగుతున్నాడా, ఆగిపోయాడా? ఆయన పునరుక్షణములు నీ లోపల ఎదుగుతున్నాయా, నిలిచిపోయాయా? నీ అంతరంగంలో పరీక్షించుకుంటూ ఆయనకు నువ్వు చోటి నా సోదరి సోదరుడా, క్రీస్తు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుత కృప, ఎంత మాధుర్యమైన ప్రేమ. నాలాంటి నీచుని ప్రేమించిన, నాలాంటి నీచుని క్షమించిన మన భక్తుడైన ప్రవక్త పాడుతున్నాడు. దావీదుతో ఆ కృపను గురించి కొనియాడుతున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించడకు నేను ఏపాటి పాడనని ఓ భక్తులు పాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని కుమారులారా, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన కృపలో హెచ్చించాడు. అర్హత లేని మనల్ని రక్షించిన కృప, పాపము చేత అపరాధములకు చచ్చిపోయిన మన జీవితాన్ని తిరిగి పునరుద్ధరించిన కృప, మనం ఎంత ఉన్నతమైన కృప అనే ఆ దైవిక స్వభావంలోని పడిపోయామో తిరిగి ఆ గొప్ప స్వభావంలోనికి మనలను ఏడంతల మహిమతో కప్పుతూ ఆయన తన ఎందుకు తీసుకుంటున్న కృప, ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన కృప మన ఎడల ఎంత విస్తరింపచేసిన దేవుడికి ఏమి చిరునవ్వు తెచ్చగలము. నా సహోదరి, నువ్వు ఒక పేదవారిగా ఉన్నందున భయపడవద్దు. నేను గొప్పవాడుగా చేయడానికి కృప దగ్గరే ఉన్నది. నా సహోదరుడా, నీవు ఎంతో అప్పుల పాలైతే కుమిలిపోతూ బాధలను వేదనలు చింతిస్తున్నట్లయితే నువ్వు భయపడవద్దు. కృప నీకు సహాయం పడడానికి, నిన్ను సరైన స్థితిలో పెట్టడానికి కృప నీకు ఎంతో సహాయపడుతున్నది. నా సోదరుడా, నా సోదరి, సరైన జీవనోపాధి లేక, సరైన పనులు లేక, సరైన ఉద్యోగం లేక ఒకవేళ కుమిలిపోతున్నావా, కమిపోతున్నావా, భయపడబోతున్నా కుమారుడా, కుమార్తె, నీకు సహాయపడడానికి కృప బహు సమీపంగా ఉన్నది. ఓ కృపల ఐశ్వర్యవంతుడైన దేవుడు తనకు ప్రార్థించే వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనా ఎంతో అద్భుతమైన కృప. నా సహోదరి, సహోదరుడా,
వివాహాలు అవ్వటలేదని నువ్వు చింతిస్తున్నట్లయితే ధైర్యం తెచ్చుకో. కృప మీద ఆధారపడు. కృప నేను సరైన స్థానం నిలబెడుతుంది. సహోదరి, నీ పాత జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయి ఉంటే, చెడిపోయి ఉంటే, పాడైపోయి ఉంటే ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకో. కృప నీకు సహాయం చేస్తున్నది. నువ్వెవరు నశించుకోవటం ఆయనకి ఇష్టం కాదు. ఎవరు తమ పాపములలో పడి కుమిలిపోతూ చనిపోవడం మనకి ఇష్టం కాదు. కృపయుక్త నేను వెంబడి ఉన్నది. పాపం ఎక్కడ విస్తరిస్తున్నదో కృప అంతగా విస్తరిస్తున్నది. నిన్ను మరణములను జీవుల దాటించి తన రక్తంతో కడిగి శుభ్రపరిచి మళ్ళా బుద్ధిహీనమైన జీవితాలకు పోకూడనట్లు విడిపించడం, రక్షించడము కృపా రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. ఇంకా మన మధ్యలో ప్రవహిస్తూనే ఉన్నది. నా సహోదరి సహోదరుడా, ఉద్యోగం లేదని ఏమి లేదని చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కృప నిన్ను ఆవరిస్తూనే ఉన్నది. కృప ప్రతి సమయం నీతో ఉంది. తండ్రి ఈ స్థితిలో నన్ను మరణములను జీవులు దాటించావు. నిజమైన వర్తమానం పెట్టావు దేవా. నేను నీలో ఉన్నప్పుడు అయ్యా నాయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నీలో ఉన్నప్పుడు నీ ద్వారా అన్నిటినీ సృష్టించు అయ్యా, నీ ద్వారా అన్ని సృష్టించడానికి చూడగలిగాను ప్రభువా. అన్నిటిలో నేను నా తండ్రి ఆదాములు చేసిన అతిక్రమాన్ని బట్టి పాపము చేయని నేను పాపములో పడిపోయినప్పుడు నా తండ్రి యొక్క అవిధేయతను బట్టి నేను అవిధేయుని అయిపోయాను కనుక తిరిగి దేవా విధేయుడకు పుత్రుడైన కడపడాదము యేసుక్రీస్తు ద్వారా తిరిగి నన్ను విధేయతలకు తీసుకురావచ్చు. నేను ఏదైతే కోల్పోయానో ఆ గొప్ప ఆ గుణ లక్షణములను, ఆ పరిపరి మానవ స్వరూపాన్ని, ఆ ఏడుతల మహిమతో ఆయన ప్రభువా నన్ను భూమి మీద సమస్త విధములైన మంచితనముతో నన్ను నడిపించుటకే వాక్యముల అగ్ని జ్వాలల ద్వారా నన్ను శుభ్రపరుస్తున్నను నీ రూపములకు మారుస్తున్నా దేవా. ఓ నీకు మహిమ చెల్లిస్తున్నా దేవా. ఇంతగా హెచ్చించు నన్ను నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన బిడ్డలు ఇంత అద్భుతంగా కాపాడుతున్నారు కదా. ఇంత అద్భుతంగా నా బిడ్డలను నన్ను కాపాడుతున్నారు కదా దేవా. నీ మందిరానికి నన్ను తీసుకొచ్చావు. కృపదేవా కృపదేవా నేను దుర్వినియోగం చేయకున్నట్టు దేవా, పాడు చేయకున్నట్టు దేవా. పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచి దేవా, నువ్వు కోరుకున్నట్లయితే ఆ కృప నీకు సమృద్ధిగా పడుతుంది. ఎంతమంది ఈ యొక్క సమయంలో మీరు మీ యొక్క హృదయపూర్వకంగా ఆ గొప్ప ఏడుదల మహిమలో మీరు ఆయన పోలికగా, ఆయన స్వరూపముగా, ఆ రూపంలో వచ్చుటకే మీరు ఇష్టపడుతున్నట్లయితే మీ చేతులెత్తి యేసయ్యకు చెప్పిస్తారా? తండ్రి నాకేమి వద్దు దేవా, నాకు కావాలి. నీలో నాకు ఏ పోలిక ఉందో, ఏ రూపం ఉందో ఆ రూపంలో పడిపోయాను కనుక ఆ రూపంలోనికి యేసుక్రీస్తు ద్వారా నాయన రూపం మార్చుదేవా, ఆ మహిమతో గొప్ప దేవాలని కోరుకుంటున్నట్లయితే పరిశుద్ధాత్మని సహాయం చేయబోతున్నా. పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయగా ఆయన పరలోకపు అగ్ని బలముగా మిమ్మల్ని కమ్ముకొనుగా. మీకున్న ప్రతి బలహీనత నుండి ఇప్పుడు మీకు యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగా. పరిశుద్ధాత్మ అదృశ్య గుణలక్షణములు మీరు ఫలిస్తూ వ్యాప్తి చెందుతూ ప్రతి స్థలంలో మీరు సాక్షులుగా ఉండునుగా. పరిశుద్ధుడైన తండ్రి, ఎత్తబడిన వాక్యం అందులో ఫలింపచేయము. నీ ఆత్మతో కప్పి నీకు మహిమగా ఈ సమయం నుంచి నేను బిడ్డలు ప్రతి స్థలంలో నిలబెట్ట ప్రభువా. వారిలో ఎంత శక్తి గల దేవుడు, వారి క్రియల మూలంగా మీరు ప్రత్యక్షం అవ్వండి తండ్రి. అడుగు వాటిని ఊహించిన గొప్ప కార్యాలు చేయాలి. ఈ వారం ఈ రోజు నుంచి ఒక బలమైన సాక్ష్యాలు, బలమైన క్రియలతో నాయన నీ బిడ్డల్ని మందిరాలను వదులుగా కావాలి. వారు ఒక్కరిగా కాక అనేకులను వెంటబెట్టిన వదులుగా కావాలి. ఓ తండ్రి, ఈ ప్రాంతాలన్నిటిలోనూ నీ మహిమ చాటబడినట్లుగా వారు వదిలిదురుగా దేవా. ఆ విధంగా అందరూ తృప్తిపరిచి సంతోషంతో నింపిన ఆయన మీరు పంపించమని ప్రత్యేక దేవునితో కప్పమని ప్రభావ నీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానం కూడొచ్చిన మనందరికీ తోడుండాలి. మహిమ
ఆస్వాదించగాక.